నీదు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, నీదు పుట్టుక లోకానికి ఎంతో క్రీస్తు నామములో శుభములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం శిలువ మాటలు, స్మరణ స్మృతులు. యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 5వ మాటలోని 5వ భాగాన్ని లేదా 5వ కోణాన్ని ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ఆత్మ దైవ సన్నిధానానికి రావాలి అంటే చాలా కష్టం అని మనందరికీ తెలుసు. ఎంత కష్టం అంటే మనకి 25 ఆ ప్రసంగంలో తెలిసింది. ఇప్పుడు మీకు ఒక అనుభవపూర్వకమైనటువంటి ఉద్దేశాన్ని చెప్తాను. కొంతమంది ఒక చోట ట్రైన్ అవుతున్నారు. ట్రైనింగ్ అనగానే మిలిటరీ ట్రైనింగ్ అనుకోమాకండి, అదేదో బూస్ట్ ట్రైనింగ్ అవుతున్నారు. ఆ పరిచయంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. కథ కాదు, విట్ట కథ, అంతకంటే కాదు, రియలిజం. వాడు ఒక స్వీట్ షాప్ పెట్టుకున్నాడు. వాడు హైదరాబాద్ నుంచి కొంత దూరం, ఒక 2 గంటలకు, గంటన్నర ప్రయాణం. అన్న మా ఊర్లో కూడా సువారు చేద్దామన్నాడు. ఎవరు? వీళ్ళే, ట్రైన్ అవుతున్న వాళ్ళే. మన వాళ్ళు అందరూ ఒకటి అనుకున్నారు, సరే అని ప్రయాణమే వెళ్తున్నారు. కొద్ది కాలం గడిచింది. గడిచిన తర్వాత వారిలో ఒకడికి ఒక ఆలోచన పుట్టింది. దీన్ని కబ్జా చేస్తే, ఆక్రమించుకుంటే నేనే అయ్యగారిని అయిపోతా కదా అనుకున్నాడు. అది నాకు నిన్న తెలిసింది అనుకున్నాడు. అది మిగతా వారికి కూడా తెలిసింది. వీరంతా కలిసి ప్లాన్ వేసుకొని, ఇంతకుముందు ఆ ప్రాంతాన్ని కాపురనేవాడు ఉండేవాడంట. వాడు ఏదో ఇష్యూ వచ్చి వెళ్ళిపోయాడు. వీడిని పక్కనేసి వాడిని పట్టుకొచ్చారు. ఇది ఎవట్రా బయటికి చెప్పిందంటే పలానా రోడ్ అంటే వాడి మీద వీళ్ళు మళ్ళీ కక్ష కట్టారు. మళ్ళీ కలుసుకున్నప్పుడల్లా ఫెలోషిప్లో ప్రైజ్ గార్డ్ బ్రదరే, లోపల మాత్రం ఉంది. చివరికి 2 ముక్కలు 3 ముక్కలు అయింది. తర్వాత ఏదో అయిపోయింది. తర్వాత వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఒక ప్రాంతంలో మళ్ళీ సేవ స్టార్ట్ చేశారు, అక్కడ కాకుండా వేరే చోట. ఇప్పుడు ఈయన్ని చెడగొట్టడం కొరకు, అంటే ఈ సేవను ప్రారంభించిన కాపర్ని చెడగొట్టడం కొరకు అక్కడ చెడగొట్టడం మళ్ళీ ప్లాన్ వేశాడు. ఆడిని పంపాడు. ఆడిప్పుడు సంఘం పెట్టాడు. ఆడికి ఏమైనా వచ్చా అంటే ఒక్కటే చెప్తాడు, ప్రభు నాకు బయలుపరిస్తే నేను మీకు చెప్తా. మరి నాకు నోటితో ఎక్కువ మీకు చెప్పినా కదా. నేను చెప్పిన ప్రభు బయలుపరచకపోతే ఏం చెబుతూ అన్నా. బయలుపరచకుండా ఎలా ఉంటాడు అన్నాడు. అన్ని ప్రభు బయలుపరుస్తాడా? ఎందుకే నోట్లో నన్ను మీరు కొట్టుకుంటారన్నా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? చాలా ఉంది సోది, కట్ చేసి చెప్పారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మెజారిటీ సంఘాలలో కనీసం వాక్యం మీద పిసరంత జ్ఞానం కూడా లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. నేను నిన్న మన పిల్లలు ఒక కాపర్ దగ్గరికి వెళ్ళి చెబితే ఆడికి చెమటలు పట్టేస్తాయి. వాళ్ళు మన దగ్గర, అంటే దేవుని మనసులో అంత నాకు ఆ రేంజ్కి ఇంకా ఎదగపోయి ఉండొచ్చు, కానీ ఇదే నాలెడ్జ్ బయటికి వెళ్ళి మాట్లాడితే మాత్రం వాడికి బ్లాడర్ బ్లాక్ అవుతుంది. అంటే మీరు ఇంకా గొప్పగా మనసు పెట్టి ట్రైండ్ అవుతుంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది. కనుక మంచి ఆలోచన, మంచి ఆసక్తి మీకు కనబరుస్తున్నాను, మీకు ఇస్తున్నాను, మీకు చెప్పాను. మీరు ఇలాగే మంచిగా అన్ని విషయాల్లో ముందుకు వస్తే సభల్లో కూడా మీకు ఇదే ½ టైం ఇస్తాను. ఇప్పుడే ఇస్తాను చెప్పలేదు, టైం ఇస్తా. దాని మీద పట్టు, దాని మీద ఎన్నో సంగతుల పట్ల అవగాహన చాలా అవసరం. ఒక ఆయన మంగళగిరి నుంచి నాకు వాట్సాప్ పెట్టాడు.
అన్న వీడితో జాగ్రత్త అన్న, వీడి పేరు ఏదో పేరు చెప్పాడు, రత్నాకర్ సంథింగ్ ఏదో. నేను వెంటనే మెసేజ్ పెట్టినా, నాతో జాగ్రత్త అని చెప్పాడు కన్నా. అట్ట కాదన్నా అని వీడియోలు పెట్టాడు. విని వాయిస్ మెసేజ్ పెట్టి, ఎందుకంటే సొల్లు ఎక్కువైపోద్ది మాట్లాడటం. వాయిస్ మెసేజ్ పెట్టి, వీడికి అంత సీన్ లేదు, వీడి లేవనెత్తిన దాంట్లో ఏమాత్రం కూడా దేవుని గురించి జ్ఞానం అంతకంటే లేదు, డిబేట్కి వస్తాడేమో చూడండి, కావాలంటే మీకు ఇంటికి నాకు వాట్సాప్ పెడతా, వాడు పెట్టింది. కనుక ఎలా ఉంటుందంటే చెప్పనా, దేవుని గురించిన జ్ఞానం. అందుకనే మన పోస్టర్లో మార్చేశాను, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, కొందరికి లేదు, అసలు యాక్చువల్గా అందరికీ లేదు. మరి అందరికీ నేను కూడా వస్తా కదా, నాకేదో కొద్దిగా గొప్ప ఉందని నేను అనుకుంటున్నా. అందుకని నన్ను నేను తప్పించుకోవడం కొరకు కొందరిని ఇచ్చిన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మంచిగా కష్టపడుతున్నారు, అలాగే కష్టపడండి. ఎన్నో జ్ఞాన సంగతులు మీ మధ్యకి అందిస్తున్నాను. నిన్నటి రోజున ఏం చేయాలో అర్థం కాల, బయట ఉన్న కొన్ని పనులు, ఎప్పుడు బయట తిరుగుతుంటాం కదా, ఒకటి చేద్దామని వెంటనే 5వ మాట కంప్లీట్ చేయడానికి మళ్ళా 2 ఎపిసోడ్లు తీసుకురావడం వచ్చింది. దాంట్లో ఒకటే అలా ఒకరోజు నేను, అది వెంటనే మీకు పెట్టేసిన. దాని తర్వాత వెంటనే చేతిలో పెట్టేసిన. 6వ మాటకి వెళ్ళిపోవాలి మళ్ళీ మనం, కనుక ఈ 2. కాబట్టి మళ్ళీ వచ్చే శుక్రవారం వచ్చే ఆదివారానికి 5వ మాట అనేది కంప్లీట్ అవుతుంది. 6వ మాటలోకి వెళ్తాం. 6వ మాట తర్వాత ఇంకా చాలా సంగతులు మీ మధ్యకి వస్తాయి. ఇవన్నీ ఎలా వస్తాయి? నాకు టైం ఎంత వాల్యుబుల్లో ఒక సైంటిస్ట్ని అడగని చెప్తాడు. సైంటిస్ట్ అంటే అలాంటి సైంటిస్ట్ని కాదు, రాకెట్ తయారు చేస్తారు కదా, వాళ్ళని అడగండి. మనకి ఇక్కడ ఉంది శ్రీహరికోట, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా దగ్గర 50 కిలోమీటర్లు లెఫ్ట్కి వెళ్ళి లోపలికి వెళ్తే శ్రీహరికోట ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు, 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు $10 ట్రిలియన్ అంట. ట్రిలియన్, నాట్ ఓన్లీ బిలియన్, నాట్ ఓన్లీ మిలియన్. దానికి మించిన వాడిన పదమే ట్రిలియన్. మిలియన్ మనకు తెలుసు, మిలియన్ దాటితే బిలియన్ తెలుసు. బిలియన్ని దాటితే వచ్చే పదం ట్రిలియన్. 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు $10 ట్రిలియన్. దానికి ఎంతో మనం లెక్కేసి చెప్పలేం. అది మనకేమనిపించింది తెలుసా? మనం అంటే దేవుని మనసు పిల్లల గురించి కాదు, దేవుని మనసు పిల్లల ముత్యాలు, మిగతా వాళ్ళ గురించి చెప్తున్నా. ఇక్కడ వాళ్ళు ఎలా ఆలోచిస్తుంది చెప్పనా? ఏదోలేండి, ఆదివారం ప్రసంగానికి శనివారం ప్రిపేర్ అవ్వాలంట, ఆదివారం ప్రసంగానికి శనివారం ప్రిపేర్ అవ్వాలంట. అంటే మనందరం శనివారం ప్రిపేర్డ్గా ఉంటాం అంటున్నాడు. నేను నచ్చి మా జీవితం మారరా మీరు అన్న. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రిపేర్డ్ అనేది వారానికి సంబంధించింది కాదు. అది నిన్న ఒకటి ప్రార్థన చేశాం, ఒకసారి ఆపరేషన్ అయింది, కోసి లోపల మొత్తం జిడ్డు తీశారు, ఇప్పుడు బ్లాడర్ బ్లాక్ అయింది. ఇక వాడు ఆయాసం గురించి చెప్పలేకపోతుంది. నిన్నటిదాకా బాగానే ఉండవు, ఆల్రెడీ మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాం, దాంట్లో కూడా బాగానే ఉండవు. నేను వెళ్ళి ఒక మాట అడిగినా, ఎందుకు బ్లాడర్లో బ్లాక్ అయింది అన్న. అంటే డాక్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు, శరీర నిర్మాణంలో మరి క్రైస్తవులు కూడా వర్తించిందా ఎందుకు అని అడిగిన. భలే మాట్లాడతారండి మీరు అన్నాడు. బ్లాడర్ ఎందుకు అవుద్ది? బ్లాడర్ ఎందుకు అవుద్ది? బ్లాడర్ బ్లాక్ ఎందుకు అవుద్ది? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి హార్ట్ ఆపరేషన్కి సంబంధించింది, హార్ట్ ఆపరేషన్ చెయ్యకుండా దానికి ముందు చేసే క్రియ బ్లాడర్ బ్లాక్ ఆపరేషన్. దాన్ని స్టంట్ అంటాం. స్టంట్ వేసారు నాకు అంటాడు, అంటే ఆల్రెడీ నువ్వు పోయావు, అయిపోయింది, ఇంకా కొయ్యలా అంతే స్టంట్ వేశారు. దాన్ని స్టంట్ అనే పదం వాడతాడు వైద్య భాషలో. ఎందుకు పడింది తెలుసా? సక్రంగా నడుస్తున్న సంఘాన్ని 2 చేశాడు వాడు. ఎందుకంటే ముందు ఒక ఆయన చనిపోతే 2 చేశాడు వాడు. దేవుడు ఊరుకున్నాడా? వెంటనే వాడికి స్టంట్ వేసాడు. ఇప్పుడు వాడు ఎప్పుడు పోతాడో తెలియదు. ఇప్పుడు వాడికి ప్రార్థన చేయాలా అంటే బాగా బలిసి ఉందనుకోండి ఒళ్ళు, మనం ఏమనుకుంటాం తెలుసా, నాకు దేవుడితో పని లేదు అంటాం.
ఒకసారి పీకెడ్ అనుకోండి, అప్పుడు దేవుడే కావాలి, ఎవరితో పని లేదంటాడు. ప్రజలు నేను అందుకే ఎప్పుడు చెబుతుంటా, దేవుడితో ఆటలాడవద్దు. ఎవరితో ఆడుకున్నా పర్వాలేదు. నువ్వు క్యారమ్ బోర్డు ఆడుకుంటావో, లేకపోతే పిన్ బోర్డు ఆడుకుంటావో, లేకపోతే గొడెంబెళ్ళు ఆడుకుంటావో, లేకపోతే క్రికెట్ ఆడుకుంటావో, లేకపోతే క్రికెట్ ఆడుకుంటావో, నీ ఇష్టం. కానీ దేవుడితో మాత్రం ఆడద్దు. ఆయన అక్కడ ఇక్కడ కొట్టడు. ఆయన కొడితే హత్య, ఆయనకి ఇష్టమైన హత్య. ఇప్పుడు స్టంట్ పడింది, ఎప్పుడు పోతారో తెలియదు. ఆస్తి చూస్తే కోట్లు, ఇల్లు చూస్తే ఇంచుమించు 2 కోట్లు ఉండదు. కానీ ఏ కోశాన కూడా ఆనందం లేదు, ఏ కోశాన కూడా సంతోషం లేదు. ఎందుకు వచ్చిందిరా నీకంటే, ఆత్మీయ సంఘాన్ని 2గా విడగొట్టి అదే సంఘములో ఇంకొక పాస్టర్ని తీసుకొచ్చి 10 గంటల దాకా ఒకడు, 11 గంటల నుంచి ఒకడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? వాడు ఎలివేట్ అవ్వాలి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ఉద్దేశం అన్నది ఒక ఆత్మకి అందాలి అంటే ఆ ఆత్మ దేవుడి దగ్గర వాక్యాన్ని గోజాడాలి. ప్రభు బయలుపరుస్తాడు. ఈ మాట అంత పచ్చి అబద్ధం ప్రపంచంలో లేదు. ప్రభు బయలుపరచడం ఏంట్రా, నువ్వేమన్నా తోపువా? ప్రభు బయలుపరచడం ఏంటి అసలు? ప్రభు ఆల్రెడీ బహిర్గతం చేసి ఇచ్చాడు. దీన్ని బయలుపరచడం అంటారు. 40 మంది ప్రవక్తలకి బయలుపరిస్తేనే అక్షర రూపంలో వచ్చింది. మళ్ళా నాకు ప్రభు బయలుపరుస్తాడు అంటే దానికి మించినటువంటి సోది ఇంకొకటి ఉండదు. ఆల్రెడీ బయలుపరచడం అయిపోయింది. బయలుపరిచిన దానిలో ఉన్నటువంటి లోతైన సంగతి నీకు చెప్పాలి దేవుడు, నువ్వు దేవుడి దగ్గర ఉండగలిగితే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సమయం అవుతుంది. అదే కదా 5వ అధ్యాయంలో మాట, సమాప్తమవుతుంది. యేసుక్రీస్తు వారు ఎరిగి, మరి మనకు తెలుసా సమాప్తం అవుతుందన్న సంగతి? మనకు తెలుసా? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? బ్రతుకు ఇంకా ఉండగానే శరీరము కోల్పోయిన తత్వములో ప్రార్థన కావాలి అని దైవ సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటాడే, వాడంత దౌర్భాగ్యుడికి ఒకడు లేడు. అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేయడం తప్పు కాదు, అక్కడ దాకా తెచ్చుకోవడం తప్పంట నేను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు కొట్టక ముందే భూమి మీద మనిషి అన్నవాడు మెలకువ కలిగి ఉండాలి, లేకపోతే కష్టం. కనుక ఒక ఆత్మ దైవ సన్నిధికి రావాలి అంటే ఎన్నో సంగతులు ఈ రోజున లోకంలోకి అందకుండా ఉన్నాయి. ఎన్నో సంగతులు అందట్లేదు. మీరు చెప్పిన ప్రసంగాలు కూడా బయట చెప్పట్లేదంటే మీరు నమ్మండి, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను వాళ్ళతో మాట్లాడుతునుకుంటాను, ఆ పిల్లలు సూపర్, వీళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకా ఏదైనా సరే చేయడానికి, ఏదైనా నేర్పడానికి మీకు ఖచ్చితంగా మనసు పెడితే మీకు 6 నెలల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైన్ అప్ అవుతారు. ఏం టెన్షన్ మాకండి, 6 నెలలే మీకు. అప్పటిదాకా జస్ట్ మీరు నిలబట్టము, లేకపోతే వాక్య ప్రొనౌన్సియేషను, లేకపోతే వాక్యంలోంచి ప్రయాణం అవుతున్నటువంటి విధానము, లేకపోతే వాక్యంలో విలీనమవుతున్న తత్వము, ఇవన్నీ బేసికల్ నాలెడ్జ్ ఇన్ బైబిల్ కాబట్టి ఇవన్నీ మీకు తెలియాలి. కాబట్టి ఈ స్టేజ్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మాట వెనకాల ఎలాంటి ఉద్దేశం ఉంటుందో, ఆ ఉద్దేశం ఒక ఆత్మకు అందాలంటే ఎంత కష్టమో అది క్రీస్తు వారికి తెలుసు. అలా అందించి, అలా అనుభవించి, అన్నీ సమకూర్చి చివరి దినాలలో సిలువ మీద ఉన్నాడు. సమాప్తమైనదని యేసు ఎరిగి, ఆ సమాప్తం అవడానికి ముందు ఆయనకు దాహం వేసింది కదా. దాహం ఎందుకు వేయాలి? మానవ దేహం కలిగి ఉన్నాడు కాబట్టి బ్లడ్ పోతే ఆటోమేటిక్గా దాహం అయింది. అందుకని యాక్సిడెంట్ అయిన వారికి దాహం ఎందుకు ఇస్తామో తెలుసా? అందుకు ఇస్తాం. బ్లడ్ నీరుతో ముడిపడి ఉంటుంది కాబట్టి, బ్లడ్ బయటికి వెళ్ళిపోయిందంటే నీరసించిపోతాడు కాబట్టి కాస్త అలా తాపిస్తాం. యేసుక్రీస్తు వారు కూడా అప్పటికే నరుడే గనుక, కనబడుతున్న వాడికి నరుడు దృష్టిలోనే ఉన్నాడు గనక, రక్తం పోయింది గనక, ఎక్కడి నుంచో సిలువ, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, డొక్కలో పోటు, బ్లడ్ పోకుండా ఉంటుందా? పోతుంది. అప్పుడు దాహం అయింది గనక, ఆ దాహము కూడా తన బ్లడ్ పోయినందుకు మరొకటి కాదని సంగతి మనకు తెలుసు గనక, లేఖనాల్లో రాసుకున్నాడు గనక, అది రాయకపోతే అపార్థం అన్నది లోకవాళ్ళు ఎక్కువగా చేసుకుంటుంది కనుక అది నెరవేరాలి. కాబట్టి రాసిన మాటను క్రీస్తు వారు మరలా ఫుల్ఫిల్ చేశారు.
మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఫాస్ట్. ఇంచుమించు 3 గంటలప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు అర్థం కూడా అక్కడే ఉంది. ఆ మాటకు అర్థం అక్కడే ఉంది. సమయం అయిపోతుంది. ఇంచుమించు 3 గంటలప్పుడు సమయం అయిపోతుంది. సమయం అయిపోతున్నప్పుడు అప్పటికే సమస్తము సమాప్తమైనదని యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నారు కనుక, ఆ ఎరిగి ఉన్న సమయం ఇంచుమించు 3 గంటలు కనుక, అప్పుడు లామా లామా సబక్తాని, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. అది మనకు తెలుసు. నన్ను ఎందుకు చేయి విడిచావు? మీకు చెప్పాను అక్కడ బాధ ఉందని. మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు వారు చివరి దినాలలో ఎలాంటి మరణాన్ని కలిగి ఉన్నారన్న సంగతి తెలుసు. ఇంకా ఏదన్నా మిగిలి ఉన్నదా అన్న సంగతి కూడా తెలుసుకొని ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు తెలుసు ఆయనకి. ఇంకా ఏమన్నా మిగిలి ఉందా? మరణం అయితే ముందుంది, ఇంకా ఏమన్నా మిగిలి ఉందా? ఈ రెండిటి మధ్య ఈరోజు మనం ఉండాలి. మరణం అయితే ముందుంది, అది ఆయనకు తెలిసింది, కానీ మనకు తెలియదు. మనం సేఫ్ జోన్లో ఉన్నాం. కానీ ఇంకా ఏమన్నా మిగిలిందా? ఇంకా ఏం మిగిలి ఉంటుందండి? దేవుడు కోరుకునేది ఏమైనా ఉంటే ఇంకా ఏం మిగిలి ఉంటుంది? సువార్త కొరకు ప్రయాణమే మిగిలి ఉంటుంది. ఒక క్రైస్తవుడి యాంబిషన్, ఒక క్రైస్తవుడి యొక్క లక్ష్యం సువార్త వ్యాప్తి. ఎన్ని సంపాదించినా ఒక ఆత్మని నువ్వు సంపాదించగలిగితే దీన్ని త్రాసులో చూస్తే ఇది మాత్రమే గొప్ప వెయిట్తో ఉంటుంది. ఇది ఇంత కష్టం. ఒక ఆత్మకి వాక్యం అందించటం అంత ఈజీ కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇది చివరి దినాలు. ఈ మాటలు పలుకుతున్నప్పుడు లాస్ట్ టైంలో, అయిపోతున్న సమయంలో 2 విషయాల మధ్య ఉన్నటువంటి ఆయన మరణం ముందుంది, ఇంకా జరిగించవలసింది ఏమైనా ఉందా అన్నప్పుడు అవి కూడా జ్ఞాపకం ముందు ఉంచుకొని ఆ రెండింటిని ఒకేసారి ఫుల్ఫిల్ చేసినటువంటి ఒకే వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇది ఎప్పుడు? చివరి దినాలు. మరి బ్రతుకున్న దినాలలో ఆయన శిష్య బృందాన్ని తీసుకొని ఎప్పుడు కూడా సువార్త పని నిమిత్తమే ప్రయాణమే వెళ్ళిపోయాడు. ఒకవేళ జాన్ గూటన్బర్గ్ అప్పటికే పుట్టి ఉండి పేపర్లు ఉంటే పోస్టర్లు కూడా వేసుకుంటూ పోయేవాళ్ళు, తెలుసా? వేసుకుంటూ పోయేవాళ్ళే. కానీ అప్పుడు లేదు కదా. అది 16వ శతాబ్దంలో పుట్టాడు కాబట్టి, ఆయనకంటే ఇంకా 16 ఏళ్ళు గడవాడు కాబట్టి అప్పటికి నోటి మాటే, మౌత్ స్ప్రెడ్, గోస్పెల్, మౌత్ స్ప్రెడ్, నోటి మాటగానే సువార్త వెళ్ళాలి. ఆ నోటి మాటగానే వెళ్ళాలి అంటే ఎన్ని ప్రాంతాలు, ఎంతమంది జనాంగం, వినేవారు ఎందరు, విననొల్లని మనసున్నవారు ఎందరు. చాలా కష్టం. ఒక చోట కూడుకోవాలంటే మేము పలానా చోట కూడుకున్నాం అన్న సంగతి చెప్పాలి. ఇప్పుడైతే పోస్టర్లు వేసి చెప్పగలం, మైకి పెట్టి చెప్పగలం, లేకపోతే మరొక విధంగా చెప్పగలం. అప్పుడు అది లేదు. ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే గారు, ఒక అధికారి వస్తున్నాడంటే ముందుగానే హడావుడి చేస్తుంటారు. ఎవరో తెలుసా? పారిశుద్ధ్య కార్మికులు. వాడిని బట్టి చెబుతాం, ముగ్గు పోతుందంటే ఎవడో మొదలష్టప్పుడు వస్తున్నాడు అని సిగ్నల్. అది వస్తాడు, ఒక స్టేజ్ ఎక్కుతాడు, కార్పెట్ పడుతాడు, అంతే, 2 మాటలు చెప్తాడు, వెళ్ళిపోతాడు. అవి మూటగట్టి మొలబెట్టి పడేసినాయి. అలా ఎన్నో పడేశారు పైకి, తెలుసా మీకు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వాడు వస్తున్నాడని తెలియాలి అంటే ముగ్గు పోయాలి. అది సిగ్నల్. ఏదో కార్యక్రమం జరుగుతుంది, హడావుడు ఎక్కువ చేస్తుంటారు మనోళ్ళు. ఎందుకు? వాడు అలాగే చెప్తుంటాడు. మరి వాడు వచ్చాడన్న ఉనికి అక్కడ తెలియాలి అంటే ముందు హడావుడి కావాలి. ఈ హడావుడి ఎవరితో స్టార్ట్ అయింది? పాప కార్మికులతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాడితో ఉన్నటువంటి తొత్తులతో స్టార్ట్ అయింది. ఈ అట్మాస్ఫియర్ అంతా ఎందుకయ్యా అంటే పలానోడు వస్తున్నాడో తెలియటం కొరకు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వీరికంటే తక్కువేం కాదు. మరి ఈయన వస్తున్నాడన్న సంగతి హడావుడి ఎవరు చేయాలి? శిష్యులు చేయరు, ఆయన చేయడు.
ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోతే ఈ ప్రాంతంలో వాడికి తెలియదు. మరి ఎలా ఎలా అది ఆసక్తి. అది ఆసక్తి అంటే ఎదురు చూడటం. కాబట్టి యేసుక్రీస్తు వారు తన బృందముతో అనేక ప్రాంతాలకి నిర్విరామముగా తిరగటం ప్రారంభించారు. అదే నేర్పారు వారికి. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. అంశం జెండా పాతరా, నిన్న ఆపేది ఎవడరా. ఒక అయ్యగారు అన్నాడు, అయ్యగారు ఇది ఆగస్టు 15కా అన్నాడు. ఈ డేట్ వేసే కదా రాయన, నేను ఆగస్టు 15 ఎప్పుడు కూడా తెలియదు వీడికి. అంటే ఈరోజు డేట్ ఏంటో కూడా తెలియదు. ఇంకా మరే భలేగా ఉన్నారా మీరు మాత్రం. మార్కు 11:12 మరునాడు వారు, అంటే కంప్లీట్ యూనిట్ అనమాట అది. యేసుక్రీస్తు వారి యొక్క శిష్య బృందం వారితో కలిపి బేతనీయ నుండి వెళ్ళుచుండగా బేతనీయ అనగానే మనకు ఒక ఆయన గుర్తొస్తాడు. ఆ ప్రాంతం మీద నుంచి శిష్యరేఖాన్ని ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఎలీషా. బేతనీయలో శిష్యులు వాక్యం నేర్చుకోవడం కొరకు శాల ఉంది అక్కడ బేతనీయలో. అది ఏ శాల? అది పాఠశాల. బేతనీయ అనగానే శిష్యులు అప్పటికే నేర్చుకుంటున్నారు పాఠాలు. 50 మంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, బేతనీయ మనకి పరిచయమైన ప్రాంతమే. బేతనీయ నుండి వెళ్ళుచుండగా అప్పటికే ధర్మశాస్త్రాన్ని అవలంబించడానికి, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వారి దగ్గర శిష్యరికం అనే వారు ఉన్నారు. అక్కడ కూడా సువార్తను కంప్లీట్ చేసుకొని బేతనీయ నుండి వెళ్ళుచుండగా, అంటే ఎందరు ధర్మశాస్త్రాన్ని బోధించినా యేసుక్రీస్తు వారు ఒక్కసారి మాట్లాడటం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఈ మాటలన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని మించి కనబడుతున్నవి. అది ఊరి పేరు చెప్పగానే గుర్తు రావాలి మనకి, తెలుసా? బాపిరాజు అనగానే ఏం గుర్తు వస్తే తప్పన మేసాలు. కనుమూరి బాపురాజు అనగానే ఏం గుర్తు రావాలి తెలుసా? మేసాలు. పూలు పండ్లు గుర్తొచ్చాయంటే ఏంటో తెలుసా? రాఘవేంద్రరావు పాట చిత్రీకరణ. అంతే కదా, ఇవన్నీ గుర్తు రావాలి మనకి. అట్టా బైబిల్లో రాబడ్డ కొన్ని ప్రాంతాలు. ఎందుకు బేత నుంచి వెళ్తున్నాడు? బేతనీయ అనగానే అప్పటికి 50 మంది, ట్రిప్కి 50 మంది చొప్పున శిష్యరికం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో. మనకు అర్థమైపోతుంది. ఎందుకు? ఏలియా గారు వెళ్తున్నప్పుడు, ఏలియా గారు వెళ్ళిపోతున్న సంగతి ఎలీషా గారు కూడా తెలుసు. వారితో పాటు ఆ బేతనీయ ప్రాంతంలో ఉన్న శిష్యులు కూడా తెలుసు. అప్పుడు మీరు ఆగండి, మీకు తెలిసిందిలే కానీ ఆగండి రా బాబు అన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? మీరు ఇంకా చిన్నోళ్ళు, మీరు ఆగండి, నాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పాడు అక్కడ. ఆ మాటను బట్టి ఇప్పుడు ఏమర్థం అవుతుంది? ఏలియా గారే వారిని ఆపండి, నాకు తెలుసు అన్నాడంటే యేసుక్రీస్తు వారు అంటారు అన్నమాట, మీకేం తెలియదు ఆపండి రాని. కనుక నాటి సంఘాలలో నుండి నేటి సంఘాల వరకు సంఘాలు ఉన్నా, సంఘ కాపురుల కంటికి కనబడుతున్న వాక్యంలో ఏమాత్రం పెసరంత జ్ఞానం కూడా లేదు అని అర్థమవుతుంది. అదే చెబుతున్నాడు అక్కడ. కనుక ఒక ప్రాంతం ఎప్పుడైతే మనకి ఎక్స్పోజ్ అవుతుందో ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క స్థితి మనకు తెలియాలి. అంతే. ఆ ప్రాంతం పేరు ఎత్తగానే ఈ ప్రాంతం ఏదో ఉంది అనుకోవాలి. అప్పుడు మాత్రమే బైబిల్ని పరిపూర్ణంగా చెప్పడానికి కానీ, లేకపోతే తెలియపరచడానికి కానీ మంచి అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడాలి బైబిల్ అంటే. ఒక పని నేర్చుకోవాలంటే 6 నెలలు నేర్చుకోవచ్చు, సంవత్సరం నేర్చుకోవచ్చు, 2 ఏళ్ళు నేర్చుకోవచ్చు. బైబిల్ అనేది సచ్చిదాకా నేర్చుకున్నా ఇంకా ఏదో మిగిలి ఉంటుంది. అంత గొప్పది బైబిల్. దేన్నైనా ఫుల్ఫిల్ చేయొచ్చు, కానీ జీవితంలో బైబిల్ మాత్రం నాకు వచ్చు అన్న పదంతో ఫుల్ఫిల్ చేయడానికి ఏ మాత్రం కూడా దేవుడు ఛాన్స్ ఇవ్వాలి. అంతటి జ్ఞానం బైబిల్లో ఉంది. కాబట్టి వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని బేతనీయ దాటాడు. ఇప్పుడు బేతనీయ ప్రార్థన అయిపోయినాక అన్నం పెట్టమంటే ఎవరు పెడతారు, బాగానే ఉంది.
అయిపోయినాక టపాటపా సర్దేసుకొని వెళ్ళిపోతూ మధ్యలో పోయినప్పుడు అయ్యగారు ఆకలి అవుతుందంటే మనం అనుకుంటున్నాం ఇప్పుడే కదా నేను ఊరు దాటొచ్చా. ఆ ఊర్లో ఎవరో ఒకరు పెడతారు కదా అయ్యగారికి, మధ్య వరకు వచ్చింది అయ్యగారికే అనుకుంటాం మనమైతే. హోటల్ దాటిన తర్వాత భోజనం చేద్దామంటే ఎలా ఉంటుంది చెప్పండి, పోనీ ఇలా అయితే అర్థమైంది. ఇప్పుడు వెళ్తున్నాం, భోజనం టైం అయిపోయింది, తిందా నాన్న పరదోడు తిందాం అనుకుంటే వెళ్తున్నాం. అంత అయిపోయినాక ఇంకొక 50 కిలోమీటర్ల వరకు భోజనం లేదు, హోటల్ లేవు ఇంకా. ఎందుకంటే అడవి ప్రాంతం అనుకుందాం కొంచెంసేపు, లేకపోతే లేనటువంటి ప్రాంతం. తమ్ముడు భోజనం అవుతుందమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం, తిందామా అంటే ఇప్పుడే కదా పోయింది, చెబుతూనే ఉన్నాం కదా ఆపొచ్చు కదా, ఇప్పుడే కదా పోయింది. ఖచ్చితంగా మనం అంటాం, మరి పైకనపైన మనసు అనుకుంటాం, మరి ఇప్పుడే కదా అన్నపూర్ణ వాటర్ పోయింది, ఇప్పుడే కదా. రోడ్లంటే ఇలాంటి పేర్లు పెడతారు. అన్నపూర్ణ వాటర్ అంటే అర్థమైంది, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది అందుకే అన్నపూర్ణ అంటే మెతుకు కూడా వేస్ట్ చేయకండి అది అంటాడు. దాటిపోయినాక అడిగితే ఏమి లాభం? ఇక్కడే ఆలోచించాలి. అవైలబుల్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టేది ఏందిరా బాబా, ఎవడైనా పెడతాడు. అవైలబుల్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టేది ఏముంది? మన ఇంట్లో ఉన్నాయండి, పెట్టేది ఏముంది? ఎవడైనా పెడతాడు. లేనప్పుడు అప్పుడు అసలు అది ఎదిగే విధానములో తలంపు అది. అంతా దాటిపోయినాక ఆకలేస్తుందంటే ఇప్పుడు ఆకలి తీర్చాలంటే ఇక్కడ నువ్వు వాడవలసింది జ్ఞానం. అది నేర్పుతున్నారు యేసుక్రీస్తు వారు. శిష్యులకు ఎప్పుడు కూడా తన మాటలో కానీ, ప్రయాణంలో కానీ, అడుగులో కానీ ప్రతి ఆలోచన పుట్టించటంలో యేసుక్రీస్తు వారు తీసుకున్న శ్రద్ధ భూమి మీద మరలా ఏ కాపురు తీసుకోడు. ప్రారంభ శతాబ్దములు మళ్ళా ఆ టీము తప్ప, తెలుసా, ఆకలి గురించి ఉండగా అంతే. ఇప్పుడు ఏం కావాలి? ఇంక ఊరు దాటే అన్నం పెట్టేవాళ్ళు, ఇంకేం తినాలి? చెట్టు పొలాలు తినాలి, ఇంకా పొలాలు తిన తప్ప ఇంకేం లేదు అక్కడ. ఛాన్స్ ఇంకేముంది? మనం కూడా బాగా ఆకలి అయితే 2 మామిడికాయలు తినాం అనుకోండి, 1 గంట ఆగిద్ది అమ్మాయి అనుకుంటాం మనం కూడా. దాన్ని స్నాక్స్ అంటాం. అది అన్నం కాకపోయినా కాస్త ఏదన్నా కూడా తింటే ఆగిద్ది, అన్నం 1 గంట ఆగిద్ది కదా. అందుకే ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అన్నం అడగని ఏమైనా ఉంటే ముందు తినేస్తాను. ఆ టేబుల్ మీద ఏమైనా చక్రం లాంటివి ఉంటే ముందు 2 తింటా. ఈ లోపల ప్రిపేర్ అవుతుంటారు కదా, అప్పుడు దాకా ఆగిద్ది. లేకపోతే కోపం వచ్చిద్దేమో, గబుక్కుని ఏదైనా మాట అంటానేమో. నాకు అసలుకే మాట్లాడటం ఎక్కువ, ఈ మధ్య చాలా తగ్గించుకున్నానబ్బా, చాలా తగ్గించుకున్నా. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లలు ఇలా నేను ట్రై చేస్తుంటా. ఎందుకు? అవసరం నాకు. ఇప్పుడు అటు ఇటు చూస్తున్నాడు, స్నాక్స్ ఉన్నాయి. ఎవరు ఇచ్చారు? శిష్యులకి యాడి స్నాక్స్? దేవుడు పెట్టాడు స్నాక్స్. ప్రకృతిలో దేవుడు పెట్టాడు పండు ఫలాలు, అవే స్నాక్స్ మరి. ఓకే రైట్. ఆ ప్రాంతానికి బాగా తెలిసింది కాబట్టి పోతున్నాడు, చూస్తున్నాడు. ఎందుకనుకంటే అదే పడుతుంది, ఆ చెట్టే పడుతుంది. వరి ఎంత ఆకలి అయింది, చెట్టు ఏమో గుబురుగుంది, కాయలేమో లేవు, కోసుకొని తిందామంటే అంటే ఇది ఎప్పుడు ఆకలి తీర్చట్లే ఈ చెట్టు అనుకున్నాడు. వెంటనే దాన్ని ఇక నీ నుంచి ఎప్పటికీ ఫలాలు రావు అని వెళ్ళిపోయాడు. అది చెప్పించడం అనుకుందాం కొంతసేపు, పోనీ బాధతో అనుకుందాం కొంతసేపు, లేకపోతే ఏదైనా నేర్పుతున్నాడేమో అనుకుందాం కొంతసేపు. అయిష్టమైన వాడు చెప్పించడం అంటాడు, గుర్తెరిగిన వాడు బాధ అంటాడు, ప్రేమ కలిగిన వాడు జ్ఞానాన్ని పంచుతున్నాడు అంటాడు. ఎవడైనా ఏదో ఒకటి అంటాడు ఇక్కడ. అందుకే బైబిల్ మీద ఎవడైనా పడుతుంటానికి అవకాశం అదే. వాడికి వాక్యం ఇష్టం లేదనుకోండి, బైబిల్ అసంబద్ధం అంటాడు. వాక్యం మీద ప్రేమ ఉందనుకోండి, ఇది నాకు అర్థం కాల అంటాడు. వాక్యమే ప్రాణం అనుకోండి, ఇక్కడ నాకేదో నేర్పుతున్నాడేనా అనుకుంటాడు. ఒక మనిషి 3 రకాలుగా ఆలోచిస్తాడు. మొదటి వాడు ఆలోచన కరెక్టే, ఎందుకంటే వాడు దేవుళ్ళు లేడు కాబట్టి వాడికి అది వ్యతిరేకమే. రెండవడు ఆలోచన కరెక్టే, వాడు బలంగా లేడు కాబట్టి వాడికి అర్థమైంది అదే. మూడవడు ఆలోచన కరెక్టే, వాడు దాంతోనే ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? ఆ చెట్టు ఏం పాపం చేసింది? మనం అనుకోవచ్చు, కొన్ని వందల ప్రశ్నలు వేయొచ్చండి. ఆయన ఏమన్నా శిష్యుల ద్వారా ఎప్పుడన్నా పాలు తీపిచ్చాడా, ఎరివేశాడా, ఇంజక్షన్ చేశాడా అనుకున్నాం. అప్పుడు లివర్కు ఇంజక్షన్లో మట్టి తీసాడా, నీరు పోసాడా, నారు పెట్టాడా, రకరకాలుగా అనుకోవచ్చు. అని అది కాయలేదు పోయి, పైగా కాసే కాలం కూడా కాదు. కాసే కాలంలో అన్నా బాగుంటుంది, కాసే కాలమో కాదు. ఊరు దాటి వచ్చినాక ఆకలి అంటున్నాడు. ఇప్పుడు పక్కనున్న శిష్యులు ఏమనుకోవాలి? పైగా
ఎప్పటి నుంచి నువ్వు ఎప్పటికీ కాయకుండా ఉందువుగాక శపించాడా, బాధను వ్యక్తపరిచాడా, దాని గుణాన్ని తెలుసుకుంటారా అని మీకు సూచన ఇచ్చాడా? ఒక మాటని 3 యాంగిల్ ఆలోచించాలంటే నువ్వు నా ఫ్యాన్ అయి ఉండాలన్నాడు అక్కడ. మనమైతే మొహబెట్టి పెడతాం. కానీ క్రీస్తు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకు చెప్పండి? పాపం 3వ యాంగిల్ ఉన్నట్టు ఇక్కడ రివర్స్లో 3వ యాంగిల్ ఉంది, అంతే కదా. అది కాబట్టి ఆ ప్రేమ ఎప్పటికీ సావదు. నువ్వేదో తెలుసుకోవాలి. ఇక్కడ ఒక జ్ఞానం ఉంది. అక్కడ ఏముంది ఆ జ్ఞానం? క్రైస్తవులకు అర్థమైందంటే నేను నమ్మను. క్రీస్తుని కంప్లీట్గా నమ్మిన వాడికి మాత్రమే అర్థమైంది, అంతే కదా. అర్థమైంది. అర్థం చేసుకునే లోపు ఛాన్స్ ఇంకొకటి తీసుకుంటుంది. ఎందుకు? వైరస్ ఉంది ఒకటి లోకంలో. మన సిస్టమ్ బాగానే ఉంటుంది అలా. దీంట్లో సినిమా వేసి అన్నా అంటాం, ఆ పెండ్రైవ్ తీసుకుని దాంట్లో పెడతాం, టక్క వైరస్ వచ్చేది అంతే. పోనీ దాంట్లో దీంట్లో కన్నా వచ్చింది, దీంట్లో దాంట్లో కన్నా పోద్ది. అప్పుడు వాడు అంటే ఉరే అమ్మ వైరస్ ఎక్కిందిరా బాబా అంటాడు, సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. ఇప్పుడు వైరస్ని ఎవడు పట్టుకొచ్చాడు? దీంట్లో ఉన్న సంగతి వాడికి తెలియదు, దాంట్లో ఉన్న సంగతి వీడికి తెలియదు. వాడేదో అడిగింది వీడేదో ఇద్దాం అనుకున్నాడు ఫ్రెండ్ కాబట్టి, పెట్టగానే సిస్టమ్ డౌన్ అయిపోతూనే ఉంది. ఇప్పుడు మళ్ళా సేఫ్టీ వాల్స్ వేసుకోవాలి. కంటికి కనబడిద్దా? కనపడదు. మనసుకు గోచరం అయిద్దా? కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు మాట కూడా ఇదే అనే లోపులోనే ఛాన్స్ తీసుకుంటుంది దెయ్యం. తీసుకోదా? తీసుకుంటుంది. ఇంత జ్ఞానంగా ఈ చెట్టు విషయంలో ఇంత జ్ఞానంగా యేసుక్రీస్తు వారు పంచుకుంటూ పోతున్నప్పుడు ఎందుకన్నాడు ఏంటన్నది వాళ్ళు ఆలోచించవలసింది పోయి వాళ్ళు కూడా మౌనమే దాల్చారు. అప్పుడు అనుకుంది, ఓహో అంజూరపు పండ్లంటేనే అకాలము. క్రీస్తు ఎందుకు శపించాడు దాన్ని? పోనీ ఎందుకు బాధపడ్డాడు? పోనీ ఎందుకు అన్నాడు? అకాలము కాలముతో సంబంధం లేకుండా కాస్తవి అని అప్పుడే చెప్పాడు. అదే సీడ్లెస్. ఈరోజు మీరు చూడండి, మనకి ఎన్ని వస్తున్నాయి, కాలంతో సంబంధం లేదు అంటే అర్థం ఏంటి? కాలముతో సంబంధం లేకుండా పండ్లు పొలాలు వచ్చే టైం కూడా దేవుడు పెట్టాడు అని చెప్పలేదా? సీడ్లెస్ అంట. మనం విత్తనాలు లేవు దాంట్లో. ఎలా వచ్చాయి? ఎలా వస్తున్నాయి? ప్రతిదీ కూడా సీడ్ విత్ సీడ్లెస్, వితౌట్ సీడ్ విత్ సీడ్లెస్, రెండింటితో వస్తుంది పంట. అప్పుడే చెప్పాడు. ఒక అంజూరానికి ఉందని చెప్పట్ల అక్కడ. ఆ అంజూర గుణం ఏంటయ్యా అంటే అకాలంలో కూడా పండిద్ది అది. కానీ వాళ్ళకేం తెలుసు? ఎవరికి? ధర్మశాస్త్రం బోధిస్తున్న వారికి కానీ, లోకంలో ఉన్న మేధావి వర్గానికి కానీ, మరొకరికి కానీ కాలాన్ని బట్టి పండ్లు వస్తాయి. తప్పు. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఎండాకాలం చూసుకొని పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకు? చుట్టాలు, పక్కాలు, స్నేహితులు, బంధువులు టైం చూసుకొని వస్తారు కాబట్టి, స్కూల్లో సెలవులు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వస్తే ఆరిపోతే పని, వాడు ఆగపోతే పెళ్ళి ఆగిద్దా అంటాం మనం. ఇక్కడ సాగు ఆగదు, పెళ్ళి ఆగదు. ఈ మాట అంటాం, అంతకంటే వేస్ట్. మనకు అనుకూలంగా చూసుకుని పెట్టుకుంటాం ఏదైనా ముహూర్తం అనేది. అది మనకు అనుకూలంగా ఉంటుంది ఏదైనా సరే. వాళ్ళకి అనుకూలంగా ఎందుకు పెడతాం? చలికాలం పెడతాం, వాళ్ళకి టైం లేదు అంతే. అన్న దసరాలో పెట్టాను, వస్తాను, దసరాలో పెట్టడా నాకు ఇది టైం, నాకు నచ్చింది పెట్టుకుంటాం అంతే. నువ్వు వస్తేరా అది లేదు అంటే ఏమైపోతుంది? ఒక మనిషి కంప్లీట్గా వాడు ఆధీనంలో ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది మనకు అర్థమైతే మరి తన ఆధీనములో ప్రతిదీ ఉంటుందా అంటే ప్రకృతి ఎందుకు ఉంటుందండి? వాడు తలంపులు అయితే ఉండొచ్చేమో కానీ ప్రకృతిలో పంటలు ఎందుకు ఉంటాయి? కనుక అప్పుడే చెప్పేశాడు. కనుక వాళ్ళు గ్రహించలేదు. గ్రహించకపోయేసరికి ఇప్పుడు అడిగారా? అడగలేదు. గ్రహించకపోయేసరికి ఏమైందా అంటే గ్రహింపు కొదువైతే ఖచ్చితంగా దెయ్యం అనేది ఎంటర్ అవ్వక మానదు. కనుక యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు, ఏ ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నారు, ఆయన వెనకాల ఉద్దేశం ఏంటి అని 12 మంది వింటున్నారు. కొందరేమో బలహీనంగా ఉన్నారు, కొందరేమో బలం ఉన్నిలేనట్టుగా ఉన్నారు. ఒకడైతే ఏకంగా అసలు ఇంకా ధ్యాస అంటే పెట్టాడు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని. 14:21 అదే మార్కు సువార్త. నిజముగా
మనుష్య కుమారుడు ఆయనను గూర్చి రాయబడిన ప్రకారము పోచున్నాడు. ఆయనను గూర్చి రాయబడింది ఆయనకే తెలుసు అనుకో. మాకు ధర్మశాస్త్రంలో కూడా ఉంది, చదవటం అయితే చదివారు, కానీ మనకి ఎలా తెలుస్తుంది? ఏ రోజు విషయాన్ని అడిగారు, యెరూషలేమా నువ్వు అల్పమైన దానివి కావే అని రాయబడింది. అయ్యో ఒరే, ఇంతకాలం నా పక్కన ఉన్నారు కదా, నా ఉప్పు తిన్నారు కదా, మరి ఎందుకు చెప్పలేదురా మీరు? ఎందుకు చెప్పలా? అప్పుడు ఏమైంది జ్ఞానం? ధర్మశాస్త్రాన్ని బోధించడం ఈజీ. యేసు నమ్మండి, యేసంత రక్షకుడు, అరే ఇదిగిదిగిదిగో ఇక్కడ పెట్టే చెయ్యి, ఇక్కడే బోరెత్తి నీళ్ళు వస్తాయి, నువ్వు ఏడేసిన వస్తే నీళ్ళు. భూమికి పొర ఉంది, ఆ పొరలో అప్ అండ్ డౌన్ ఉంది. అప్ప అయితే వెనక్కి వచ్చి పోతుంటాయి, ఒకరు ఫుల్ అయితే అప్ప దాటిపోతుంటాయి. ఇందులో నీ జ్ఞానం ఏం పని చేయదు. భూగర్భ శాస్త్రం తెలియాలి. నువ్వు ఎక్కడేసిన వస్తే నీళ్ళు, కొండల్లో వేస్తున్నావు, ఈ రోజున నీళ్ళు వస్తున్నాయి. ఒకప్పుడు కొబ్బరికాయ ఎట్టు పెట్టి ఎట్టిట్టని తొక్కేం కాదు. దీన్ని ఏమంటాడు? శకునమా? సన్నాసి ముండాకోరులు బతకడానికి వాడబడ్డ విద్య శకునం. ఇంకా శకునాలు, ఇంకా శాట్ల బియ్యాలు, ఇంకా సకల బల్యాలు గొల్లాలు, ఇంకా ఆడకేనా? క్రీస్తు కాలంలో ఉన్నాం మనం. కంప్యూటర్ కాలం కాదు ఇది, క్రీస్తు కాలం. అంటే అన్నిటినీ తరతరి నడుస్తున్న కాలం ఇది. అది అని వాడేం చెబుతుంది, ఎక్కడ పెడితే నీళ్ళు ఎక్కడ ఈ బోర్ అంటాడు. అంతే, నేను బోర్ అయిపోతున్నాను మా ఊళ్ళో. ఎక్కడేద్దామని ఎక్కడేసేది ఏందిరా, రేపు వద్దురపట్టు రోడ్డు ఎక్సైజ్ నేత 2 ఫీట్లు బద్ది 5 ఫీట్లు వెనకాలే అన్న పడతాయి అంట. మాట 20 పడతాయి గిడితే పక్క పెట్టన్న. అంతే, ముగ్గిట్ట పోసినా వాడు దాంట్లో దించుంటే కాట్మని కొడితే 20 ఫీట్లు నీళ్ళు పడ్డాయి. నువ్వు ఆడే కదా, ఆడేసినా పడతాయి. ఆడెందుకు వేసామయ్యా అంటే అది మూల ఉంటుంది కాబట్టి, ప్లేస్ కలిసి వస్తుంది కాబట్టి ఆడ వేసాం మనం. దానికి వాస్తు అలాంటివి ఏమి ఉండవు. వాస్తు ఈజ్ ఈక్వల్ టు చక్కని వెలుతురు, చక్కని వాతావరణం, చక్కని గాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అది వాస్తవం అనుకున్నాడంతే. లేకపోతే గాలి ఆడదనుకోండి ఇమ్యూనిటీ తగ్గిద్ది, వేడి ఆడదనుకోండి ఇమ్యూనిటీ పడిపోద్ది, బూజు వచ్చేస్తుంటుంది, ఫంగస్ వచ్చేస్తుంటుంది, రకరకాల పురుగులు వచ్చేస్తుంటాయి కొంపలోకి. ఎందుకు? వేడి లేదు కాబట్టి, గాలి లేదు కాబట్టి. దాన్ని చూసుకొని కడతాడు ఎవడైనా, అంతే. ఈస్ట్ ఫేస్కు రేట్ ఎక్కువ, వెస్ట్ ఫేస్కు రేట్ తక్కువ, ఉత్తరం పెట్టకూడదు, దక్షిణం పెట్టకూడదు. ముస్లింలు ఆడం పెడతారు. మరి వాడే ఈరోజు బలంగా ఉండి మనకంటే. మరి మనం అడుగు తీర్తే వాస్తూ ఉంటాం, అడిగేస్తే వాస్తూ ఉంటాం. బైబిల్ చెప్పినా వెండేడు, దేవుడు చెప్పినా అసలుకే వెండేడు. వాడు బతుకుతుండే అక్కడ, అంతే. వాడికి ఉన్న ప్లేస్ను బట్టి, రోడ్డును బట్టి, తిరిగి మళ్ళీ ఎవరైనా కట్టుకుంటే ఇబ్బంది కాకుండా ఉండటం బట్టి, ఇవన్నీ పట్టి బిల్డింగ్ ప్లాన్ ఇస్తాడు. అది చదువు అంతే. అంటే ఈస్ట్ ఫేస్ ఉన్నాడేమో ఎకరెకరాలు కొన్నాడు, వెస్ట్ ఫేస్ ఉన్నాడేమో మొత్తం అమ్ముకున్నాడా? ఇడికి ఉన్నాయి కదా మరి. అది కాదు అక్కడ. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దైవ జ్ఞానంలో ముడిపడిన సంగతి అర్థం కావాలి. బైబిల్ అంటే ఏ శాస్త్రీయతలైనా సరే దాని దగ్గర దుగదుడిపే అని నిరూపించినటువంటి ఏకైక గ్రంథం బైబిల్. ఇంతటి మూర్ఖంలో ఉంటుందా? అంతటి మూర్ఖంలో ఉంటుంది. ఎవరు ఉంచారు? ఇంకెవరు ఉంచుతారు? 14:21 నిజముగా, అబద్ధం కాదు అది, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి రాయబడినట్టు పోచున్నాడు. అది ఆయనకే తెలుస్తుంది. చదివితే నీకు కూడా అర్థమైంది. అయితే ఇక్కడ ఛాన్స్ ఎందుకు తీసుకుంటున్నాడు మనిషి అని చెబుతున్నాడు దేవుడు. ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో. మనకు ప్రశ్న తలెత్తి దెమ్మటే మనసులో, యోధాకి జ్ఞానం వచ్చి అప్పగించబడకపోతే ఎట్టబ్బా సిలువ అంటాం మనం. యోధా కాకపోతే వాడు బాబు వస్తాడు, ఎవడో ఒకడు వస్తాడు. అందరూ బుద్ధిమంతులే ఉంటారా? అందరూ మేధావులే ఉంటారా? ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఒకడు 10 రూపాయలకు అమ్ముడిపోతాడు, ఒకడు 50 రూపాయలకు అమ్ముడిపోతాడు. యోధా 30 రూపాయలకు అమ్ముడిపోయాడు, అంతే. శాస్త్రుల ఉద్దేశం ఏంటి? ఎవరినో ఒకరిని పట్టాలి. అది యోధా కూడా అయ్యాడు. మనం కూడా అనుకుంటాం అక్కడ, అబ్బా యోధాయే ఇలా చేయకపోతే క్రీస్తు వరుసలు తప్పించుకునే వాళ్ళే. అసలు వచ్చింది దాని కొరకు, తప్పించుకోవడం లేదు. అది ఎవడు రాకపోయినా అలాగే వెళ్ళిపోయేవాడే. అది ఎలాగో మనుషులు వ్యతిరేకత ఉంది కాబట్టి అప్పగింపబడుచున్నాడు. ఆ మనుషునికి శ్రమ. ఆయన పోయే మార్గంలో వెళుతున్నావు కదా, నువ్వు వేలు పెట్టావు, నీకు శ్రమ.
వాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఇది మనకు గుర్తించదు, ఎందుకంటే మనం పుట్టాం. ఆయన అప్పగించింది యోధ, వాడు పుట్టాడు. వాడు పుట్టకుండా ఉంటే బాగుండేది, వాడు బతికి పట్టగట్టేవాడు, వేరే వాడు పోయేవాడే. సరే వాడే ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సమస్య వచ్చేసింది. అమ్మయ్య, మనమైతే యేసుక్రీస్తు వారిని మనమేం పట్టించలేదు, రైట్, మనమేం అప్పచెప్పలేదు. మనం అప్పచెప్పామా? ఆడ 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 ఎవరు అప్పచెప్పింది? యోధ. అప్పచెప్పడానికి ప్లాన్లు గీస్తుంది ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు, పెద్దలు. సైనికులు కోడలతో కొట్టారు, మేకులు కొట్టారు, మళ్ళీ కిరీటం పెట్టారు, బట్టలకి చీటీ వేసుకున్నారు, డొక్కలో బల్లె పొట్టు పడిచారు. ఇవన్నీ అక్కడ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనిక దళం చేస్తుంది. దాని కాలకులైన వారు ప్రేరేపించారు. మనమైతే కాదు కదా, మనమైతే కాదు. క్రీస్తుకు నేను ఎందుకు వేస్తా సిలువకు నేను కొట్టుతుంటే నేను ఎందుకు కొడతా? నేను ఎందుకు కొడతా? నేను ఎప్పుడు ప్రేమిస్తున్నాడు తప్ప కొట్టను. నేను ఎందుకు కొడతా? అసలు క్రైస్తవుడు ఎందుకు కొడతాడండి? ఇక్కడ పొజిషన్లో కొట్టకపోవచ్చు, కానీ అన్విజిబుల్ ఒకటి ఉంది. కనపడేది దాంట్లో లేకపోవచ్చు, కానీ కనపడని దాంట్లో మాత్రం ఖచ్చితంగా అలాంటి సిమ్టమ్సే ఎదురయ్యాయి అని మనం గుర్తించుకోవాలి. బల్యమైతే పొడవలేదు, కానీ మనం మాటల ద్వారానో దేవుడికి పోటైతే వేసాం. అంటే అది ఒక్కసారి భరించదు, ఒక్కటే బల్లెపోటు. కానీ పాడిన ప్రతిసారి బల్లెపోటు పడుతుంది, ప్రభుకి పడుతుంది. ఇక ముళ్ళ కిరీటం అంటవా, తలనొప్పి వచ్చేస్తుంది. ముళ్ళ కిరీటం నొప్పి కదా, మరి తలక పెట్టారు అంటే ప్రసంగం ద్వారా నొప్పి రావచ్చు, ప్రసంగాల ద్వారా నొప్పులు రావచ్చు. ముళ్ళ కిరీటం. ఇక శ్రమ పెట్టామా అంటే వాక్య ప్రకారంగా వాక్యాన్ని లేవనెత్తకుండగా, అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూడకుండగా నాకు ప్రేరేపిస్తాడు, నన్ను ప్రోత్సహిస్తాడు, నన్ను ప్రోత్సహించాడు. ప్రోద్బలం ఆయనదే. ఆయన ఉంటే, లేకపోయినా సరే వచ్చిందనుకోండి, ఎక్కడ కూడా ప్రయాస పెట్టినట్టుగా లెక్క. అంటే సిలువను మోయిస్తున్నావా? ఆ సిమ్టమ్స్ వారు జరిగించినవి ఇక్కడ జరుగుతున్నాయేమో చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాని డైరెక్ట్గా దూరిపోకూడదు ఎంట్రన్స్లోకి. అది మనకు ఛాన్స్ లేదు. 2000 సంవత్సరాలు అయిపోయింది కనుక ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఏమైనా ఉన్నాయా మనలో అని చూసుకోవాలి. ఎందుకంటే మనం పుట్టి ఉన్నాం కాబట్టి. గ్రహించి దాంట్లోంచి బయటపడితే బాగుండేది. వాడు గ్రహించలేదు, వాడు పోయాడు. మనం గ్రహించాం, దాంట్లోంచి మనం బయటికి పడాలా. ఎట్లా మన దేవుని పిల్లరా? పుట్టినవాడు గ్రహించాలి. పుట్టనివాడు గ్రహించకుండా పోయాడు, వాడు సేఫ్ జోన్లో ఉన్నాడు. మనం పుట్టాం, మనం గ్రహించాలి. అంటే యేసుక్రీస్తు వారిని ఒక మనుషునిగా ఎంచి ఎంతటి నీచానికైనా ఒడికట్టొచ్చు, మన చేతిలో ఉంటుంది. అదే దేవుడని తెలిస్తే, పోనీ ఇంకా మీకు అర్థం కావడం కొరకు చెబుతుంటాం. సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం, ఒక బెచ్చగాడు కారు కొనడానికి పోతే బయటకు గెంటి నెట్టేశారు. వెంటనే ఒకడు వచ్చేసాడు, కారు వేసుకొని టక వచ్చేసాడు. సారు బట్టలు ఇప్పేశాడు, లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవడైతే నెట్టాడో బెచ్చగాడు అనుకొని, వాడే ఈ రోజున బంగారపు చైర్మన్ చేరేస్తున్నాడు. అంటే దేని బట్టి గౌరవించారు? మనం చూసాం, మీరు కూడా చూసి ఉండొచ్చు ఫేస్బుక్లో అలా కొన్ని పోస్టులు వస్తుంటాయి. బెచ్చగాడు అనుకొని గేటికి నెట్టేస్తే అతను ఎంత మిలియనియరో తెలిసిన తర్వాత ఆ సంస్థని కోపం వచ్చి కొనాలంట ఆయన అప్పటికప్పుడే. ఇప్పుడు ఆ చైర్మన్ ఏమయ్యాడు? వీడి కింద జాబ్ హోల్డర్ అయ్యాడు. అంటే ఇప్పుడు బెచ్చగాడు ఎవడు? మెడబెట్టి గెంటండ్రా అని చెప్పినోడు కాడికి వచ్చి పడ్డాడు. అంటే డోంట్ జడ్జ్ బై కవర్. పై ఆకారాన్ని చూసి ఎప్పుడు కూడా జడ్జిమెంట్ చేయకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని జడ్జిమెంట్ ప్రతి ఓడు చేస్తున్నాడంటే వాడు పై ఆకారాన్ని చూస్తున్నాడు. మరి లోపల ఏమున్నదో చెప్పాలంటే దేవుని మనసు చెప్పాలి. ఇంకా దేవుని మనసు తప్ప నాకు ఏమి ఆనలా, మనమే చెప్పాలి 100% దేవుడి గురించి. కనుక పై అట్ట చూసి మార్కులు వేస్తే ఎట్లా? లోపల ఏమున్నదో చెప్పాలి. కాబట్టి క్రీస్తు వారిని ఒక నరుడిగా ఎంచి ఎన్ని మాటలైనా నువ్వు అనొచ్చు, తప్పే లేదు. నీ ఆధీనంలో ఉంది కాబట్టి, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి. ఒక టైం ఎదురవుతుంది, నీ బ్యాడ్ టైం అంటారు దాన్ని. ఆ రోజున నువ్వు పాదాలు పట్టుకొని ఏడ్చినా
నో ఎక్స్క్యూజ్ అన్న పదం నీకు వినబడితే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? చేసేది ఇంకేముంటుంది? చేయడానికి ఏముండదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎప్పుడు కూడా పైపైన చూసి జడ్జిమెంట్ చేసేవారు చాలామంది ఉన్నారు. అదే ఫాలో అవుతుంది ఆనాటి రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు కూడా మంచి ఎగ్జైటింగ్గా సారు చెబితే వెంటనే ఫాలో అయిపోతున్నారు. ఎవరక్కడ డొక్కలో బల్లెం వేసేయండి, ఎవరక్కడ అంటే ఇంకేముంది, ఆయన చెప్పిండు మనం చేద్దాం, ఆయన చెప్పిండు మనం చేద్దాం. ఎందుకు? పోస్ట్ ఇంక్రీజ్ అవుద్ది కాబట్టి, శాలరీ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఒక అధికారి చెప్పింది మనం విన్నాం అనుకోండి, వాడి దృష్టిలో పడతాం, అప్పుడు పోస్ట్ పెరిగిద్ది, శాలరీ పెరిగిద్ది. అంటే వీళ్ళంతా ఎవరు? సైనికులు. శాలరీ కాదులే, 5 వరాలు 15 వరాలతో పనిచేసే వాళ్ళే. చెప్పినట్టుగా చేస్తే 10 మంది మీద అధికారిగా ఉంటాడు మళ్ళా. కనుక ఆ యాంగిల్ వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే 15:23 మార్కు సువార్త. అంతటా బోలము కలిపిన ద్రాక్ష రసము త్రాగనిచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం కనికరం ఉంటుంది ఎవరికైనా. వీళ్ళు ఏం చేస్తున్నారు? బోలము కలిపిన, చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇస్తున్నారు. ఎందుకు? దాహం అంటున్నాడు కదా ఆయన. లేఖనం నెరవేరాలని ఆయన అన్నాడు. ఇదే ఛాన్స్ అనుకొని ఈడు బయలుదేరాడు. లేఖనములో ఏమి రాసుకున్నాడో ప్రవక్తల ద్వారా గుర్తుంచుకొని మరీ దాహం అని ఆయన అడిగితే అదైతే వినబడింది. బోలము కలిపిన ద్రాక్ష రసాన్ని త్రాగనివ్వటానికి మంచి ఆసక్తి చూపిస్తున్నాడు. దాహం అనగానే వీడికేమర్థమైంది? ఇది అర్థమైంది. అంటే ఈ వాక్యం అనగానే వీడికేమర్థం అవుద్ది? అక్కడక్కడ సంతోషం అన్న పదం తీసుకొని ఎదుగుతూ ఉంటాడు, మీద తీసి ఎదుగుతూ ఉంటాడు. ఇంకా సంతోషం 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 ఎక్కువగా కీర్తనలో దొరుకుతుంటాయి. ఆడ బెరాగా గాడి ఆడ ఏ జాతర ఇంకా అది ఆడ ఎలుగొడ్డుని తింటుండో పందిని తింటుండో తెలియదు, కానీ మొత్తానికైతే ఫుల్ బలిసింది. వాడికి హార్ట్ అటాక్ వచ్చింది, నువ్వు చూడండి. కాబట్టి ఇప్పుడు మన దేవుడికి వెళ్ళారా అంటే ఇదే పని ఇంకా ఒకటి ఎన్నుకుంటాడు ఫస్ట్, ఒక పదం, ఇక అంతే. అదే ఇంకా ఆ సంతోషం ఆడందో వెతుక్కుంటూనే వస్తాడు. అసలు భూమి మీద సంతోషమే ఆడినాడు ఆయన. వచ్చిపోయేదాన్ని సంతోషం అనరు, ఎప్పుడు ఉండేదాన్ని సంతోషం అంటారు. ఎప్పుడు ఉండేది ఏమైనా ఉందా భూమి మీద? ఏమీ లేదు. అలాంటప్పుడు జాయ్ అనే పదానికి అర్థమేది? ఇప్పుడు నవ్వినోడు కుసేభాగంలో ఎడుతుంటాడు కీయమని. ఎందుకు నవ్వాడురా అంటే అప్పుడు నవ్వాడు. ఎందుకు ఎడుతున్నాడు అంటే ఇప్పుడు ఎడుతున్నాడు. ఈ రెండింటి మధ్య ఏది శాశ్వతం అంటే రెండు ఏది కాదు. ఏది శాశ్వతం అంటే ఏది శాశ్వతం కాదు, రెండే శాశ్వతం, పరలోకం నరకం. మరి మిగతాయన్నీ మనకి పాఠాలు నేర్పుతున్న పాఠశాలలో బాధ పాఠం నేర్పుతుంది, సంతోషం పాఠం నేర్పుతుంది, వ్యధ పాఠం నేర్పుతుంది, ఘోష పాఠం నేర్పుతుంది. పాఠం నేర్పుతుంది అది, ఘోష పాఠం నేర్పుతుంది, వ్యధ పాఠం నేర్పుతుంది, బాధ పాఠం నేర్పుతుంది. ఈ పాఠంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే అది నీ పాతకము తొలగిపోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప మరొక దానికైతే కాదు. కనుక ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దాహం అనగానే మనవాడికి ఏమర్థమైంది? ఏమర్థం అవుతుంది అంటే సచ్చిందాక ఆ ప్రాణం పోయిందా చూస్తుంటారు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు? ప్రాణం పోవాలి కదా, మరి తించాలి కదా. దాహం అనగానే మనవాడు దాహం ఇచ్చినా బాగుండేది, చేదు చిరకలు అందించాడంటే ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ ఇంతటి మూర్ఖత్వం మనుషుల్లో ఎందుకుంది? పోనీ కఠినత్వం ఎందుకుంది? ఒక సైనికుడికి అంత మూర్ఖత్వం ఉండదు తెలుసా మీకు? ఎప్పుడు చూపిస్తాడో తెలుసా? అది శత్రువు మీద చూపిస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు మరొక దేశపు శత్రువు కన్నా శత్రువుగా ఇచ్చాడంటాం అక్కడ. వాడికి అంత ఎగ్జైటింగ్ ఏంటి అసలుకి? దాహం అయినప్పుడు దాహం ఇస్తే అయిపోను కదా, కలిపి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంత అవసరం ఏంటి అంటే ఎందుకంత వాడికి పేరకపోయింది పాతకం? ఇప్పుడు వాడి మనసు లాంటి మనసు లోకములో మనకు లేదంటారా?
బల్లెంతో పొడిచినటువంటి సైనికున్నే దేవుడు మన ముందు ఎందుకు పెట్టాడు? పచ్చగా ఆకులు కలిగినటువంటి చెట్టుకి కాయలు లేవు అన్న సంగతి గుర్తిరిగిన దేవుడు ఎందుకు దాన్ని మళ్ళీ ఎప్పటికీ పంట వద్దన్న మాట అన్నాడు? డొక్కలో బల్లెం పొడిచిన వాడిని మనకెందుకు చూపిస్తున్నాడు? చేదు చిరకని అంత స్పీడ్గా అంత ఎగ్జైటింగ్గా అందించే వాడిని ఎందుకు రాయించాడు? ఇవన్నీ కూడా ఎందుకు తన మరణంలో రాయించి మనకంటి ముందు వాక్యరూపంలో పెట్టాడు? అంటే అవే చూస్తావా, లేకపోతే వాటి వెనకాల దేవుడు ఏదైనా మన కొరకు క్లూ ఇచ్చాడా? విక్రమ్ చూడండి, అర్థమైంది. క్లూ, ఏదైనా ఒక క్లూ ఉంటుంది. ప్రతి పనిలో ఒక క్లూ ఉంటుంది. క్లూ దొరికింది కూడా. అది ఏమన్నా ఇచ్చాడా దేవుడు? ఎందుకు మనకు చూపిస్తున్నాడు? ఎందుకు వీరిని మనకు చూపించాడు? ఎందుకు చూపించాడో తెలియాలి అంటే ఎందుకు అన్న దాంట్లో క్లూ ఉన్నదన్న సంగతి మనం మర్చిపోయాం. అలా మర్చిపోకుండా ఉంటే బాగుండేది. క్లూ ఇవ్వలేదా? ఒక మనిషిని చూపిస్తున్నాడంటే క్రీస్తు తర్వాత క్రీస్తుని వెంబడిస్తున్న కాలం అనేది ఇంక్రీజ్ అవుతుందని, గొప్పగా ఎదుగుతుందని, ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని, అభివృద్ధిలోకి వస్తున్న జనాంగానికి కూడా క్లూ దాసేసి, అయ్యో నా యేసయ్యకి పక్కలో బల్లెపు నేనైతే పొడిచేవాడిని కాదు. అవునా? నిజమా? పక్కలో బల్లెం దాకెందుకురా? చక్కగా మీ అమ్మకే పోబెట్టవు నువ్వు. అది చాలదా? మీ అవ్వకే పోబెట్టవు నువ్వు. అది చాలదా? మీ అమ్మ తల్లి ముసలిదైతే అక్కడే అన్నీ జరుగుతుంటే ఆ వాసన భరించలేని మనసే నీది. అది చాలదా? డొక్కులు బల్లెం దాకపోతాడు వీడు, ఏదో పెద్ద తెల్లబట్టలు వేసుకుని ఉత్తమం అయినట్టు. ఈ చాలమండి. ఈ కంపారిజన్ చేసుకోమా మనం? మన చుట్టూ ఉన్న జంతువులు, మన చుట్టూ ఉన్నటువంటి ముసలివాళ్ళను, మన చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రేమించలేని మనం ఒక సైనికుడి కంటే తక్కువ ఎక్కువ? ఇంకా నయం వాడు ఒక్కదాంతో ఆపాడు, మనమైతే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎందుకు? మనకు శుభ్రత ఇష్టం, తర్వాత మనకు అన్నీ ఇష్టం. అవన్నీ కోల్పోయే రోజు ఒకటి వస్తుంది, అదే పండుటాకు అంటాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? తన్ని తగలేస్తారు తల్లిదండ్రులను, ఎందుకు? వాసన వస్తారు కాబట్టి. 65 ఏళ్ళు దాటిందంటే అమ్మ వెనక్కి వెళ్ళిపోద్ది. మీరు మా అమ్మ, అయ్యగారు మీరు మిమ్మల్ని అంటే మీరు మా అమ్మని అడగండి, లేకపోతే మీకు అబద్ధం చెప్పిందేమో నేను తీసుకెళ్తా. ఇద్దరు ఉన్న కొడుకులు ఎందుకు అనవసరంగా అటు ఇటు దిగుతుంటారు. మేము లేమా, నువ్వు తిని ఎంత ముద్దకు పెట్టవా, రాయిలా చూస్తారా అంటే నా శవం ఏడే ఉండాలేరా అని నీకు ఆడే ఉంది ముందు. అది సాదేవాడు లేక బాధపడుతున్న లోకంలో సాధ్యమని చెప్పినా రాని మనస్తత్వం అన్నది. అది కనుక మన మీద నిందమవడానికి ఏం ఉండదు అక్కడ. ఒక్క అది నేను లేకుండా అది చెప్పొచ్చు నీకు, నేనుంటే ఒక్కడు కూడా చెప్పదు. ఎందుకంటే నేను చెప్పేది నిజం. కాబట్టి ఇప్పుడు ఇవైనా దేవుని పిల్లారా, ఒక తల్లిని ప్రేమించే మనసు 65 ఏళ్ళు దాటిని అంటే శరీరం వాసన వస్తుంది, వాసన వస్తుంది. దాన్నే ఎసరించుకున్న మనం అక్కడ దాకా ఎందుకండి? అమ్మగారికి ఆపరేషన్ అయ్యి పేగులోంచి ఇట్లా బయటకు వస్తే ఆ స్మెల్ వచ్చేది, కానీ నేను ఆ పక్కలోనే పండేవాడిని. నాకెందుకు రావాలి? సహభాగి కదా మరి. ఇంట్లోకి వచ్చే వాళ్ళకి వచ్చేది స్మెల్, నాకు వచ్చేది, కానీ చూసేవాడిని కాదు నేను. అంటే ఒక మనిషి క్లిష్టమైన స్థితిలో ఉంటే ప్రేమించే మనసు మనకు ఉందా లేదా? మనం ఏమో యేసుక్రీస్తు వారిని చూస్తుంటాం, సిలువ అని. కానీ సిలువ అంటే శ్రమ, ఇది కూడా నీకు శ్రమే. ఇవన్నీ దాటుకుని ఎందుకు రావాలో తెలుసా? ఆ మనసు నిలకడగా ఉండగలిగిన రోజున నువ్వు నిలకడగల మనిషివి అని అది డిసైడ్ చేస్తుంది. మనం అలా ఉంటామా? మనం అలా ఉండం. మనం ఏ కాడికి వాక్యం చూడగానే అరే ఎంత ఎంత నికృష్టుడైతే మాత్రం మరి అలా చేస్తాడండి, మరి నువ్వేం చేసావు? అత్తకే రోజున బొక్కడ బోబెట్టావా? అత్తమ్మని వాడేసుకున్నావా? కంపు వచ్చి అతను నువ్వే సెంటు కొట్టిపోతావు, ఆ దగ్గరే కంపు వచ్చేద్ది. పాప వాళ్ళకి బ్రష్ చేసుకోవడం రాదు, నువ్వేమో కోలిగెట్టు తుప్పిస్తూ అది ఇది రుద్ది పళ్ళలో ఉన్న జిగురంతా బాగొట్టుకొని గట్టి గురుగుదామంటే పళ్ళు పని చేయవు. వాళ్ళ పళ్ళు వాసన రావచ్చు, కానీ ఇప్పటికైనా సరే మొక్కని అక్కడ గట్టి గురుగుతున్నారు. వాళ్ళ మనకి కంపేర్. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ చూడండి, మనసు చూడండి. ఇక్కడ ముదిమి వచ్చు వరకు ముద్దాడతా, నేను నిలిపాను.
రాయించిన మాట బోలము కలిగి ద్రాక్షరసం అందించారు, నిజమే. దాని వెనకాల వాడి మనసు ఎందుకంత కఠినమైంది? అబ్బో, నీ మనసు ఏదో పలసైనట్టు, నువ్వు పెద్దగా బ్రాడ్గా ప్రేమించినట్టు బిల్డప్ ఎత్తుంటాం మనం ఇక్కడ, అంతే కదా. రేపు మనకే వస్తుంది. మన పిల్లలు కరెక్ట్గా పెంచకపోతే మనకు కూడా ఓల్డేజ్ హోమ్. అది ఓల్డేజ్ హోమ్ కాదు, నీ పాపిష్టి తలంపుకి పిల్లలు బలైపోయారు. ఆ పిల్లలు ఇచ్చిన రిటర్న్ గిఫ్టే ఓల్డేజ్ హోమ్. అక్కడ ఓల్డేజ్ హోమ్ పెట్టకూడదు, రిటర్న్ గిఫ్ట్ని పెడితే బాగుంటుంది. మనం సాధటం రాక, మనం పెంచడం రాక, దేవుళ్ళు చెప్పాను కదా, నేను వెళ్ళానండి. అది బతికదే. ఇప్పుడు 2 కొడుకులు, ఒకడు కింద మటన్ పెడితే పైకి వాసన వచ్చింది, ఒక ముక్క కూడా పైకి రాదు. వాడు పైన ఉంటాడు, వాడు ఉందితే కింద మధ్యలో తండ్రికి వచ్చింది, ఒక్క ముక్క రాదు. బెల్లం టీ పెట్టుకుంటే ఇటు అంటుంటారు, అది పోయేది. వీడి బతుక్కి కుక్కుంటూ లేచిపోయి పెట్టుకుని ఎప్పుడు తింటాడో ఎప్పుడు తాగుతాడు. ఏం విశ్వాసం రా మీదే? ఏం విశ్వాసం చెప్పండి? అంటే ఏమైపోయింది? ఎక్కడో ఏదో మనల్ని ఆపరేట్ చేస్తుంది. అదేంటి? డెవిల్. ఒక మనిషి కఠినంగా అవుతున్నాడంటే వాడిని ఆపరేట్ చేసింది దెయ్యం. అద్దం ముందు నిలబడి ఎప్పుడైనా నా మనసు కఠినమా ప్రభు అని ప్రశ్నించుకో, అద్దంలోంచి తుపుక్కు మీద పడుద్ది. అది విజువల్లో కనపడదు, అది అన్విజువల్లో కనపడుద్ది. ఎందుకంటే కఠినమే కదా మనసు. అంత కఠినత్వాన్ని ఈ రోజున మనిషి కలిగి ఉంటున్నాడు భూమి మీద. దాన్ని కొట్టాలి అంటే వాక్యమే కొట్టాలి. ఎంత ఉందో దాంట్లో. మనకేమర్థమైంది చూడగానే? పాపం యేసుక్రీస్తు వారికి దాకం ఎత్తి చేదని నుంచి వెంటంటే మరి ఆయన వాడు అలా ఏడివాడంటే మరేనో నువ్వేం చేశావు? మేము మన ఉరుకు చేస్తుంటే వర్షం పడుతుంది, కొంచెం ఆరలేదు, ఒక లీటర్ కిందకు జారింది. ఆ సార్ ఒకడు మంది అతడు, ఆడు ఫోటో తీసి మేనేజర్ పెట్టాడు. మేనేజర్కి నా గురించి తెలుసు. ఆయన ఏం చేసింది, వాడు ఎట్ట పెట్టిన కాబట్టి ఫార్వర్డ్ చేసి మౌనంగా ఉన్నాడు. నేను చూసి మౌనంగా ఉన్నాను. నెక్స్ట్ డే బిల్లు పెట్టడానికి వెళ్తే ఎవడో వచ్చి ఆఫీస్ ముందు వేరే వ్యాన్ పెట్టాడు. వీడికి సంబంధం దారి ఉంది, తీపియొచ్చు కదా అన్నాడు. వాడు ఎమ్మటనే నాకు లేని తర్వాత నీకు ఎందుకే ఇదే అన్నాడు. నేను ఎమ్మటి చూసినాడు కలిసి నాకని చూసిండు. నేనేమనుకున్నాను వాడికి అర్థమై ఉంటుంది, వాడు ఏమనుకున్నా నాకు అర్థమైంది, కానీ బయటకైతే అనలేదు. అంటే దీన్ని బట్టి ఏంది, ఆవిడ పని వాడే చూసుకోవాలి, చేసుకోవాలి. చెప్పడం ఈజీ. అది ఇంత కఠినంగా ఉంటాడు ఏంటంటే చెప్పడం ఈజీ. నువ్వు కఠినంగా లేకుండా ఉండి ఫస్ట్, నువ్వు మూర్ఖంగా లేకుండా ఉండి ఫస్ట్, నువ్వు యేసుక్రీస్తు వారికి తీపినే అందించుకొని అదుందా? లేదు. అంటే కనబడుతున్న దానిలో కనపడంది ఏదో పిండితే తప్ప బయటికి రాదు. అలా పిండేదే దేవుని మనసు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఆకారంలో ఉండగా ఏలం చేయొచ్చు. ఎన్ని చేశారు యేసుక్రీస్తు వారిని? ఎన్ని మాటలైనా అనొచ్చు. మనసులో అనుకోవచ్చు, బయటకు అనుకోవచ్చు, ఎన్ని అనుకోవచ్చు. కానీ ఒక రోజునంటూ వస్తుంది, 1 డే అన్నది ఉంది. ఆ రోజున పశ్చాత్తాపానికి పసిఫిక్ మహాసముద్రం మరలా మన మధ్య ఏర్పడింది. అంతటి కన్నీరు కార్చాల్సి వస్తుంది. సో ఇక్కడ మిస్ అన్నది ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. అది ట్రాక్ తొలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనకు ఉంది. అది అర్థం కాలేదు కాబట్టి చేదుచితంగా అందించాడు. మళ్ళీ ఎవడో ఏదో ఆజ్ఞేసినట్టుగా సమ్మని పరిగెత్తాడు. ఆ పరిగెత్తడం కూడా చూద్దాం. అదే మార్కు 36వ వచనం 15వ అధ్యాయము. పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకలో ముంచి, అదే బోలము కలిపిన ద్రాక్ష రసం దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓడది స్పంజి పరిగెత్తుకొని పోయి, ఆయన దాహం అనగానే పరిగెత్తుకొని పోయాడు. దేని కొరకు ఆ పరుగు? దేని కొరకు ఇచ్చాడు? పరిగెత్తడం దేని కొరకు? పరుగుగా చెప్తారు, పరుగు పందెం మన ముందు ఉంది. వీడికి పరుగు పందెంతో ఏం పని? వీడికి పందెలతో పని లేదు. పరిగెత్తుకొని పోయి ఒక స్పంజి చిరకలో ముంచి రెల్లున అంటుంది సార్. స్నైపర్ షాట్ కొట్టేట్టు కూడా తెలియదు. అది ఎంత దూరమైనా సరే ఇక్కడ నుంచి కరెక్ట్గా ల్యాండ్ పాయింట్అవుట్ చేసి కొడితే ఇక్కడ రిలీజ్ అవడం అక్కడ తగ్గడం జరిగింది. దాన్ని స్నైపర్ షాట్ అంటారు.
అంత బుల్లెట్ స్పీడ్ కంటే 100 రెట్లు 1000 రెట్లు స్పీడ్ ఉంటుంది. అంత ఫాస్ట్గా వెళ్ళి కొట్టింది అది. సెకండ్ కంటే ముందే కొట్టిద్దంట. ఇటు చూడండి, రెల్లున తగిలిచ్చి రెల్లున స్నైపర్ షాట్. అంటే యేసుక్రీస్తు వారికి ఇంత ప్రేమ ఇంత తక్కువ గుర్తించాడు అంతే. పరిగెత్తుకొని పోయి ముంచి తీసుకొచ్చి అట్లా పెట్టాడు. ఎప్పుడైనా మనం మాట్లాడుతూ చేయటన్నప్పుడు ఎంత దెబ్బ తగిలిద్దో పక్కల కదండి, అనుకోకుండా ఎప్పుడన్నా అట్లా అన్నప్పుడు తప్పని తగిలితే గాయం అవుతుంటుంది వాళ్ళకి. మరి ఇక్కడ నుంచి కొడితే యేసుక్రీస్తు వారి మోకానికి యాడ తగిలి ఉంటుంది మీరు చూడండి, ఎక్కడ తగిలి ఉంటుంది? రెల్లున రెల్లున తగిలించి అంత స్పీడ్గా పోయి టిట్ అందించాలనుకుంటున్నా ఎట్లా కొడితే మోకానికి తగిలింది అది. అంటే ఆ మనసు మీరు చూడండి, వాడి మనసు మీరు చూడండి. ఆయనకు త్రాగనిచ్చుడి పైగా ఏలన తాళుడి. అంటే లైట్ చేయండి రా బాయ్. ఎందుకు ఏలి అంటున్నాడు కదా నుంచి, ఏలి లామా సబక్తి అని అంటున్నాడు కదా. ఇప్పుడు ఏలియా వచ్చి వాడిని దించుతాడేమో, మాట తుంచి మాట్లాడుతున్నాడు, వాడి యాటిట్యూడ్ మొత్తం చూపిస్తున్నాడు, వాడిలో ఏమి నిండి ఉన్నదో గ్రహించమని నీకు కనపరుస్తున్నాడు. చూసారా ఎలా ఉన్నాడు? ఒకడు పరిగెత్తుకొని, ఆ ఒకళ్ళు ఉన్న యాటిట్యూడ్ ఈ రోజున క్రైస్తవుల్లో కనబట్టలేదా? ఏ యాంగిల్లో కూడా మనకి పరిగెత్తు. మనం కూడా అంతే రపరప పరిగెత్తుకుని పోతూనే ఉంటాం. యాడికి? దేవుడి మాట వినటానికి. ఏ రోజైనా దేవుడి మాట కాపరి నోట నుంచి స్నైపర్ షాట్ లాగా జమ్మని గుండె తగిలిందా? తగిలిందా? లేదు. ఎప్పుడు చూసినా ఆర్టీసీ బస్సుని క్లీన్ చేసేట్టుగా ఉంటాయి కదా విషయం అయ్యి. అది అంతే ఎట్లుంటుంది బస్సు, దాంట్లో పోద్ది చిన్నగా పోతుంటే గిర్రం తిప్పుతుంటుంది, శుభ్రం అయిపోద్దిగా. లోపల కార్మికులు వెళ్తారు, క్లీన్ చేస్తారు, 5-10 దొరికి జేబులు వేసుకుంటారు. మనోడు కూడా అంతే, పైని క్లీన్ చేస్తాడు, లోపల నుంచి తోడుతుంటాడు అన్నీ. లోపలికి వెళ్తాం మిషన్ బయటే, లోపలికి వీళ్ళే వెళ్ళి క్లీన్ చేస్తున్నారు. బస్సు ఇంకా మునిగిద్ది దాంట్లో, అంత శుభ్రంగా చేస్తాడు. బయటికి రాగానే అబ్బా ఏముందండి దివాకర్ బస్, యాడికి? మీ సావుకి పేరుంది కదా, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, దివాకరు, SLS, లేకపోతే ఇంకా అది ఇది పేరు మేఘన, ఇంకా ఇంకొకటి పెట్టింది మరి ఏకంగా డ్యాగ అంట కొత్త బస్సు. ఓరే గరుడ మించిపోయింది డ్యాగ. ఇన్ని పేర్లు ఎందుకు శుభ్రంగా ఉన్నాయి? నిన్ను సమ్మగా చంపేస్తారు అది అంతే. దానికోసమే కదా మరి ఎన్ని ప్రమాదాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా, అవహేళన కనబడుతుంది, మాట తుంచటం కనబడుతుంది, ఇంకా ఎకసకాలు కనబడుతున్నవి. ఆకారాన్ని చూసి అంటున్నాడు అక్కడ. ఇదే ఆకారం రేపు రోజున నీకు ఒక మేలు చేసిందనుకోండి, నీ ఆత్మ నరకంలోంచి బయట తీసుకొచ్చిందనుకోండి, ఆ రోజున కాళ్ళ మీద పట్టడానికి కాళ్ళు ఉండవు. ఎందుకంటే ఆత్మరూపంలో ఉంటుంది కాబట్టి. వీడిని ఎందుకు చూపించాడు ప్రత్యేకించి మనకి విజువల్లో? ఎందుకు చూపించాడు? అలాంటి వారు కూడా మన మధ్య ఉంటారు, జాగ్రత్త చూడండి. అలాంటి కఠిన హృదయాలను కూడా కరిగించడానికి కావలసింది వాక్యం. వాక్యమయ్యున్న యేసు, వాక్యమయ్యున్నాడు ఆయన. కానీ వాళ్ళకు వాక్యం కనపడాలి, ఆకారంలో యేసు కనపడుతున్నాడు, శరీరం కనపడుతుంది. వాక్యమయ్యున్న యేసుని వాళ్ళకి పరిచయం చేయవలసిన బాధ్యత మన మీద చాలానే ఉంది. అందుకనే కదా బండిలు పెట్టాం, నెల నడుస్తూనే ఉంటాయి, ఆగేదే లేదు. ఒక్క కుటుంబం అయినా సరే దేవుని నిలబడితే చాలు, కట్టుకుంటే చాలు, అంతే. కనుక తాళుడి ఏలియా వాడిని దింపవచ్చునేమో చూద్దామనేది. ఏలియా దించిందాక ఆపండి, దమ్ముంటే చూద్దాం. మరి మీకు నిజంగా మాట అంటాం ఈజీ అండి, ఆ మాట మీద నిలబడటం చాలా కష్టం. మాటదే ఉందండి, పట్టప్పని నేర్తున్నాను. ఇప్పుడు ఏలియా వచ్చి నాకు వచ్చమని చెప్పండి, పోనీ ఏలియా వస్తాడు, ఉంచమని చెప్పండి. ఉంచలేదు. ఎందుకు? డిస్కషన్ జరుగుతుంది అక్కడ. ఎప్పుడు వదిలిపెడుతున్నాం? నిర్గమం అంటే ఎప్పుడు విడిచిపెడుతున్నాం? మోషే, ఏలియా, యేసుక్రీస్తు వారు, పేతురు గారి సాక్ష్యం. ఏలియా వస్తాడు, తీసుకుపోతాడు, ఉంచు మరి అప్పుడు దాకా.
ఇంకో 2 గంటలు అయితే నీ బతుకు తెల్లారిపోద్ది. ఎందుకు? రోజు వచ్చి మీద పడింది. అప్పుడు నిజం ఆడ కడతారు. అంతే కదా. విశ్రాంతి దినం వస్తుంది. విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తే ఎవడైనా సరే సావాల్సిందే. యేసుక్రీస్తు వారు ఉంచండి దమ్ముంటే మరి. ఇప్పుడు ఈయన చంపుతారు. ఎవడరా ఉంచమని నలుగురిలో ఈడు అని ఈయనేండ్రా ముందు ఆజ్ఞ అయిపోద్ది. ఇప్పుడు ఈయన వేసేస్తాను. అంతే కదా. ఏది వచ్చినా కొంచెం మరి మాట అన్నావు కదా, మాట దేవుందబ్బా తప్పనంటే అయిపోద్ది. అందుకే చెబుతున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదో, అంతకుమించి మాట్లాడకూడదు. ఎందుకు చెప్పాడు? అది అక్కడ నేర్పుతాడు. అంటే ఈ ఒక్క విషయంలో నేటి కాలానికి ఒక మనిషి ఎన్ని సంగతులు నేర్చుకోవాలో ఎంత జ్ఞానం ఉందండి బైబిల్లో. దీన్ని ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప మనకు అర్థం కాదు. కనుక వాళ్ళే దించేశారు. మనకు తెలుసు ఆ విషయం. ఎందుకు? సాయంత్రం 6 అవుతుంది. 6 అయ్యే లోపల సమాధి కార్యక్రమం అయిపోవాలి. సమాధి కార్యక్రమం గంట పట్టింది. అంటే చనిపోయిన వెంటనే దించితే అవన్నీ పూర్తి చేసరికి ఆ టైం అయింది. 6 దాటడం కూడా ఉంచారనుకోండి, కారణమైన వాడిని వేసేస్తారు ముందు. అది కనుక ఈడిపోతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వాడు మాట అనగలిగాడు, ఏమైనా చేయగలిగాడు. ఇంకా ఏదైనా సరే వాడి ఆలోచన ఉంది కాబట్టి చేయగలిగాడు. కానీ ఆ క్రీస్తే రేపటి దినాన తీర్పు తీస్తున్న స్థానంలో ఈ పొడిచినవాడు, ముళ్ళ కిరీటం పెట్టినవాడు, ఏదైనా చేసినవాడు, రెల్లున చిరకను అందించినవాడు, కారణమైన వారందరూ చూస్తే రొమ్ము కొట్టుకోక ఏం చేస్తారు? ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చేస్తారు? కొన్ని మన కంటికి కనపడదు. కొన్ని మన కంటికి కనపడితే అనుకుంటున్నారా? కంటికి కనపడదు. ఎందుకు చెప్పనా? 296 దేశాలు, 7 ఖండాలు, 56 దేశాలతో భారతదేశం, 56 రాష్ట్రాలతో భారతదేశం, 29 రాష్ట్రాలతో భారతదేశం, 56 దేశాలతో, ఇలా ఇన్ని చక్రాలుగా ఇది ఎందుకు విభాగించబడిందంటే మనుషులు విస్తరించి వెళ్ళిపోయారు, బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర లేనిది నీకు కావాలి, నీ దగ్గర లేనిది నాకు కావాలి, అడిగితే ఇవ్వరు. కనుక ఇప్పుడు ఏం చేశారయ్యా అంటే దోసుకోవటము, లాక్కోవటము ప్రారంభించారు. వాటినే ప్రపంచ యుద్ధాలు అన్నారు. ఎందుకు వచ్చింది తెలుసా యుద్ధం? అందుకే. అడగటం ఏంటి? చిన్నోడిని లాక్కుంటే పోలా? అది మనం కూడా చిన్నపిల్లగాలను అది పెట్టినాను ఇది పెట్టినాను ఫస్ట్ అంటాం. వాడు పెట్టకపోతే ముందు లాగి తినేస్తాం మనం. వాడు ఏం చేయలేడు అనుకుంటాం పాపం మనం. వాడు చెయ్యి ఆటోమేటిక్గా ఏ కంట్లోనూ గుచ్చుకొని గుడ్డు బయటికి లాగింది అనుకోండి, అప్పుడు తెలిసింది వాడెంత యోధుడు. కాబట్టి అలాంటి ఆలోచనలో లోకం ఎదుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగిన ప్రాంతం, ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక రోజున చూడాలి అనే ఆలోచనటువంటి ప్రాంతం ఒకటి ఉంది. అదే యెరూషలేము. ఇప్పుడు జెరూషలేము జనాభా 90 లక్షల మంది. ప్రొడక్షన్ తక్కువ, 90 లక్షల మంది. తెలంగాణలో 1/3 పార్ట్ స్టేట్ వైడ్గా 4000 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటే తెలంగాణలో 1/3 పార్ట్. అది అంత చిన్నది. వ్యవసాయ రంగంలో నెంబర్ 1 స్థానం, ఆధునిక టెక్నాలజీలో నెంబర్ 1 స్థానం. గాజా పక్కనే ఉన్నటువంటి అనేక దేశాలు దాని మీద పడి దాన్ని ఆక్రమించుకుందాం అన్న ఆలోచన ఉన్నప్పుడు క్రీస్తు పుట్టి పెరిగిన ప్రాంతం, దానికి ఉన్న టెక్నాలజీ ఈరోజు వేరికి లేదు. లేజర్ టెక్నాలజీ. ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎట్ట పెట్టి చూపిస్తున్న సెల్యూట్ ముందు నడిచే పిరంగి గన్ను వాడిచ్చిందే. మొన్న అభినవ్ రవిచంద్రన ఎవడో ఒకడు పాకిస్తాన్ వెళ్ళి కొట్టినటువంటి హెలికాప్టర్ కూడా వాడిచ్చిందే. 60% ఎక్విప్మెంట్ మన భారతదేశంలో ఉన్నది అంటే వాడిచ్చిందే. ఈవెన్ అమెరికా, రష్యా కూడా అందిస్తుంది కూడా వాడిచ్చిందే. చిన్న దేశం, 90 లక్షల జనాభా. ఒక హైదరాబాదే 1,40,00,000. చాలా చిన్నది. ఇంత ఎలా వచ్చింది అని ఆలోచిస్తే అక్కడ కాలు మోపిన మహానుభావుడు క్రీస్తు. ఆయన పుట్టి పెరిగింది ఆ ప్రాంతం.
శత్రువు 9 దేశాలు ఒకేసారి దాని మీద పడ్డ లేజర్ టెక్నాలజీతో కాల్చి ఆకాశంలో పడేస్తే బూడిద కూడా కనీస సరిహద్దులోకి రాలేదంట. ఎట్లా ఈ టెక్నాలజీ అంటే వాళ్ళు అందించాల. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సంగతి ఎందుకు చెబుతున్నా ఇప్పుడు చెబుతా కింద. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి విధానం ప్రపంచ దేశాలు లేదు. చిన్నది ఎంత ఉంటుంది ప్రపంచ పటంలో, అసలు కనబడదు కూడా. 18 నుంచి 21 సంవత్సరాల లోపు మిలిటరీలో ఉండాలి. వాడు ముఖ్యమంత్రి కొడుకైనా ప్రధానమంత్రి కొడుకైనా ఎవరి కొడుకైనా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ప్రతి వ్యక్తి కన్ను తిప్పుతాడు. 3 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత వచ్చేసి వాడికి ఏమి ఇస్తామో దాంట్లో వాళ్ళే జాయిన్ చేపిస్తారు. వ్యవసాయ రంగం ఆ నుంచే నేర్చుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు అక్కడికే వెళ్ళారు, ఆ నుంచే తీసుకొచ్చారు. ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అక్కడి నుంచి వచ్చింది. పైపులంతా కింద పోయి ఏ చెట్టుకి ఆ చెట్టుకి నీళ్ళు పడేది దాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటాం. సప్ప తిరుగుతుంది అది అక్కడి నుంచి తెచ్చిందే. పైగా ఎడారి ప్రాంతం, నీళ్ళు లేవు, ఏమి లేవు. ఎంత డెవలప్ అయింది తెలుసా? వాళ్ళ దగ్గర బైబిల్ ఒక పాఠ్యభాగం అయిపోయింది. బైబిల్ ఒక పాఠ్యభాగం. దాంట్లో ఉన్న ప్రతి సంగతి, ప్రతి ఆలోచన జ్ఞానంతో టెక్నికల్గా పిల్లలను అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కరికి అంత జ్ఞానం ఉంది. అందుకే వాళ్ళు మీరు చూడండి, క్రిస్మస్ రోజునో లేకపోతే గుడ్ ఫ్రైడే రోజునో లేకపోతే జనవరి 1 మీరు చూడండి, దేశం మొత్తం ఇజ్రాయిల్ మొత్తం నడి రోడ్డు మీదకి వచ్చేసి డ్రమ్ముతో స్తుతిస్తూ ఆ రోజంతా గడుపుతారు. ప్రపంచంలో ఎవడు చేయలేడు. వాడితేనే మనం తెచ్చుకోవాలా. మన దగ్గర రాజకీయాలు, కుల రాజకీయాలు, ఆ పాస్టర్ గారిది ఏ కులం, ఈ పాస్టర్ గారిది మామూడేనా, ఈడే మాకు వాక్యం చెప్పాలా. మనం కూడా అలాగే ఉంటాంలేండి. మనం కూడా అదే కుల ప్రాతిపదికనే నడుస్తుంటాం. మనం కూడా అక్కడ ఒకటే కులం, క్రైస్తవ్య కులం. ప్రధానమంత్రికి వార్నింగ్ ఇస్తే మొన్న పోయి కలిసి వచ్చాడు మనోడిని. సెకండ్ ఇచ్చి బైబిల్ తెచ్చుకున్నాడు, బంగారు బైబిల్. అయ్యా నేను జాగ్రత్త చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకోకపోతే కోసి కారం పెడతాను. అంతే, అంత గొప్పదే. అందుకనే క్రిస్టియన్ మీద ఎవరు చేయడం వీల్లేదు తెలుసా. మతతత్వం మన దగ్గర అదే నేర్పుతుంటాం. మనం కుల ఓట్లు, మత ఓట్లు. చదువుకుందామంటే చదువు నేర్చుకో. మనం దేని మీద పట్టు పెట్టం, దేని మీద చదువు ఏది పెట్టం. ఒక మహానుభావుడు నేర్పిన జ్ఞానం ఆ ప్రాంతాన్ని ప్రపంచ మ్యాప్లో నెంబర్ 1గా నిలబెట్టాడు. ఎంత గొప్ప చూడండి. ఆయన ఎంత జ్ఞానవంతుడు చెప్పండి. ప్రపంచంలో ఎవరికీ లేదు లేజర్ టెక్నాలజీ, ఒక్క ఇజ్రాయెల్కే ఉంది. అసలు ఎలా చేశారో కూడా ఎవరికి తెలియదు. అది ఇతర దేశాల్లో నుంచి నెట్ ఆ దేశంలోకి రావాలంటే లేజర్ టెక్నాలజీని టచ్ చేసి రావాలి. దెబ్బ కాల్చి పడేసింది. ఊరి బ్యాంకు డబ్బులు పోయినాయి. దక్షిణ అమెరికా వాడు పోసేశాడు. ఎందుకు? లింక్ పంపించాడు. తెలియకుండా కేసము సైబర్ క్రైమ్లో రిపోర్ట్లు. వాడి దేశంలో ఆ క్రైమ్ లేదు. ఏసి ఎంత గొప్పడు ఇప్పుడు చెప్పండి. గ్యాస్ అయిపోయింది ప్రభువా, గ్యాస్ ఇస్తాడా? ఏం ప్రార్థన దరిద్రుడా? ఏం ప్రార్థన ఇది? ఏం ప్రార్థన? ఓ గ్యాస్కి, ఓ కడుపు మంటకి, ఓ కడుపు నొప్పికి, ఓ తలనొప్పికి, ఓ చేయి నొప్పికి వేసుకుని వాడుకుంటావా? వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు చూడండి వేసుని. ఈ దేశం మీదకి కన్నేయాలంటే వాడు మగోడే ఉండాలి స్టేట్మెంట్ ఇచ్చాడంట. అంటే ఇప్పుడు అర్థమైంది మిగతా దేశాలన్నీ ఆడికి వెళ్ళాను అర్థం. చెప్పగానే చెప్పాడు మొండ మోపులో అర్థం. అదే కదా క్రైస్తవుడు అంటే మగాడు, క్రీస్తు మగాడు. ఎవరిదా టెక్నాలజీ చెప్పండి? బైబిల్లో దేవుడు ఎన్ని సంగతులు చెబుతున్నాడండి. మత గ్రంథం అని ఒకడు, అందుకే చెప్పిన మాట మతానికి సంబంధించిందానని. అది కూడా ఉచ్చబడిద్ది ప్రసంగం. ఇది చెప్పిన తక్కువ మీకు. ఇంకా క్రీస్తు నిజంగా నేను ఎలా చూస్తానంటే అసలు నాకు ఆయన ఇమాజినేషన్ అందదంటే మీరు నమ్మండి. ఎంత గొప్పగా ఎలా ఉంటాడు. ప్రపంచ వైడిగా ఆలోచిస్తే క్రీస్తు ఇంత గొప్పోడు. ఇలాంటి గొప్పోడిని సంఘాల్లో పాసిపోయిన మొఖోడు పాటలతో పాడి, ముష్టి మొఖోడు పాటలతో పాడి, క్యారెక్టర్ లేనివాడు క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడు పడితే వాడు బైబిల్ పట్టుకుంటే పాడబట్టం. ఏంది అదే? ఏంది అది? ఇప్పుడు రా కిందకి 23:35-38 లోకసువార్త. ఎంత గొప్ప చూడండి. ప్రపంచమే ఈరోజు తల ఉంచుతుంది. క్రైస్తవుడికి తల వంచాలి. ఎవడైనా ప్రసంగిస్తే ప్రభువు సంతోషపడాలి పరలోకంలో. లోకసువార్త 23వ అధ్యాయము. ప్రజలు
నిలవబడి చూచుచుండిరి. 35 నుంచి ప్రజలు నిలవబడి చూస్తుంటారు. అంతకంటే ఏం చేస్తారు చెప్పండి? అంతకంటే ఏం చేస్తారండి? వాడు స్టేజ్ మీదకి కచ్చిలు తిప్పుతామంటే మనం ఇంకా అంతకంటే ఏం చేయలేం, ఏమీ చేయలేం. అది వాడు వేసుకున్నా అడగలేం, వాడు ఏం చేయలేం. ఇంకా మన వల్ల కానే కాదు. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. ఆ. అధికారులను ఆ, వీడు ఇతరులను రక్షించెను, ఆ, వీడు దేవుడేర్పరచుకొనిన ఆ. క్రీస్తు అయిన ఎడల ఆ. తన్ను తాను రక్షించుకొనని అపహాసించిరి. ఓకే. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, చాలు. ప్రజలు ఏం చేయలేకపోతున్నారు. అధికారులేమో రకరకాల మాట్లాడుతున్నారు, సైనికులేమో ఇంకేముంది అధికారు అన్నాడు కాబట్టి అయిపోయిందా? ఇదే నేర్పుతుంది. దెయ్యం పడితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? గిలగిల కొట్టుకోవాలా. ఒకప్పుడు ఒక్క టీవీ ఉండేది కాబట్టి మనకి ఏం అర్థమయ్యేది కాదు. ఈ రోజున ప్రతిదీ బయటకు వచ్చేస్తుంది. ఫాస్ట్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక ఆమెకి ముగ్గురు నిలబడ్డారు. అమ్మా ఇప్పుడు నీకు కొరిదెయ్యం పట్టింది. మరి అదేం దెయ్యం నాకు తెలియదు. కొరిదెయ్యం అడిగిరా, పేరు ఓడిపెట్టింటారు దానికి కొరిదెయ్యం అని. ఇప్పుడు అది పట్టింది, మోగదెయ్యం పట్టింది. మోగదెయ్యం పట్టినా మరి మోగదెయ్యానికి మాట్లాడరా, మరి దీనికి ఎందుకు వస్తున్నాయి మాటలు? మోగదెయ్యం పట్టినా మాట్లాడతాడు, కొరిదెయ్యం పట్టినా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు అయ్యగారు ఇప్పుడు ఆ దెయ్యాలను వెలగొట్టే ట్రైనింగ్ ఇస్తున్నాడు. గిలగిల కొట్టుకుంటుంది. ఆ పిల్లగాలు ఎవడో పాపం అట్లా షూట్ చేసుకున్నాడు చర్చిలో ఒకడే. అది అనుకోకుండా అప్లోడ్ అయిందో ఎట్టయిందో మొత్తం కూడా కర్మ కాలింది. ఇక వాడిని చూడు నా స్వామి రంగా ఊసిన చోట ఊయకుండా వస్తున్నారు. దెయ్యాలు పోవడానికి ట్రైనింగ్ ఏందిరా? నిజాలు దెయ్యాలు అన్నవి అసలు కనపడతాయరా? కంటికి కనపడదని దెయ్యం ఎందుకు అంటారా? గెరాసేన ప్రాంతంలో దెయ్యం పట్టిన వాళ్ళు దెయ్యం కనపడలేదు, వాడి క్రియ కనపడింది. యోధాలో దెయ్యం పట్టింది, వాడి క్రియ అసలుకే కనపడలేదు. అవి ఎంత తెలియగా ఉండేది కూడా ఉండాలి. కనబడే చోట కనపడతవి, కనపడవు. నేను దెయ్యాన్ని చూసానంటే ఒకడు, అది మనిషే. పాదాలంటే వెనక్కున్నాయి అంట. అబ్బు మరి ఆడే మగయా? పాప ఆడలేదు దెయ్యాలు. మొగోళ్ళు ఎవరండి? ఆడ దెయ్యాలు అంట. మొగోళ్ళు ఎవరండి దెయ్యాలు? దెయ్యాలు ఎవరా? నా మీద ఎంతమందికో కోపం పడుతుంది. చచ్చినోడు ఇప్పుడు నా గొంతు తీసి చంపితే ఏం చేస్తాను నేను? వాడికి హక్కుందా? ఇమాజినేషన్, ఊహ దేవుడి దగ్గర లేకపోతే ఊహాజనితమైన ప్రాబ్లం నీకు ఎదురవుతుంది. అదే అపవిత్రాత్మ. అవి లేవని చెప్పట్లే ఇక్కడ, కనపడవు, అల్లకల్లోలం చేస్తాయి. ఎందుకు? నీలో నిలువెత్తు దైవ తలంపు లేదు. మరి ఏ తలంపు ఉంది? అది వచ్చేది. ఇంకా ప్రజలు ఏం చేస్తున్నారు? మౌనంగా ఉన్నారు. వాళ్ళకి మౌనం అనేది దెయ్యం పట్టింది అలా. ఇప్పుడు మనం పాటేసుకోవాలా, మౌనమేలనోయి పాడేయాల్సింది. ఇంకా పాటలు వేసుకోవటం. ఇంకా ఇంకోటి అపహసిస్తున్నాడు. ఇప్పుడు ఇంకా చెక్కలు ఇచ్చుకొని అపహసించుతున్నాడు. ఇంకొకటి ఏం చేస్తున్నాడు? యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఎవడు? ప్రజలు, అధికారులు, సైనికులు. ముగ్గురి మధ్య ఎవరున్నారు? కంటికి కనపడుతున్న యేసు ఉన్నాడు. నీకు టైం అయిపోయింది, సమాప్తం అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ఉద్దేశం నిర్వర్తించడంలో మనం వెళ్తున్నప్పుడు ప్రజలు మౌనమే దాల్చాలి, అధికారుల నోరులు మూయబడాలి. యోధుడు, నీ పెద్ద పాస్టర్ని తోపుడు అనేవాడు కూడా ఖచ్చితంగా మన దగ్గర తోమటానికి సిద్ధపడాలి. 3 ఉన్నాయి అక్కడ, 3 చూపించాడు దేవుడు అక్కడ. కాబట్టి దేవుని మనసులో పిల్లలు వాక్య విధానంలో ఇంత హైప్లో ఎదగటం అన్నది దేవుడు కోరుకుంటాడు. అక్కడ 3 ఉన్నప్పుడు మరి మనం 3 చూపించాలిగా యాటిట్యూడ్. మరి మనం ప్రసంగం చేస్తున్నా, మన పిల్లల ప్రసంగం చేస్తున్నా, ఊరు వాడ సైతం నివ్వరపోవాల్సిందే. ప్రజలు మౌనంగా ఉండి ఇప్పుడు కూడా నువ్వు మౌనంగానే ఉండాలి రోయ్, అంతే. అధికారులు, ఆ ఊరు పెద్దలు కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, సంఘ పెద్ద ఎవరైనా కావచ్చు, వాళ్ళు గేలి చేసే మనసున్నా లేకపోతే మరొక మనసున్నా వాళ్ళు కూడా మౌనంగానే ఉండాలి. ఇక సైనికుడు, క్రైస్తవుడు సైనికుడు, బోధకుడు సైనికుడు, వీడు కూడా ఆశ్చర్యపోవాలి. ఎక్కడ నేర్చుకున్నాం, ఎవరు నేర్పారు, ఎలా నేర్చుకున్నాం అని. అంటే రాయబడ్డ సంగతుల్లో ఏమున్నది తెలుసా? సాక్షాత్తు దైవ ప్రేరణ ఉంది తప్ప మరొకటి లేదు. పుట్టిన ప్రాంతాన్ని కాపాడుకోలేనోడు మొగోడు ఎలా అవుతాడు అన్న పదం మనకు అర్థమైతే, పుట్టిన తన దేశాన్ని ఏ దేశం కూడా జయించలేదు ఎప్పటికీ అని సిగ్గులించి పడేశాడు. అలాంటి ధీరుడు తలంపుల్లో నుంచి లోకానికి వచ్చినటువంటిదే క్రైస్తవ్యం. ఇది మతమా?
మహాజ్ఞానం కదా. వీడిని ట్రై చేయమను, ఈ గడపను ట్రై చేయమను. వీడికి పిల్లం పిల్లలు లేరు, వీడు ఒక ఆడింగోడు, మన మీద నెత్తి మీద మగోడుగా పనిచేస్తాడు అని ట్రై చేయమనండి. ఒక్కటే చెప్పాడు మొన్న వార్నింగ్ ఇచ్చి, ఒక్క చూపే చచ్చిపోతాం అంతే అన్నాడు. అంతే. ఈ బైబిల్ ఏడు పెట్టుకుంటా అన్నాడు. అది తెలుసా, మన పైన మనం అనుకుంటాం కానీ అన్ని యాంగిల్లో దేవుడు మనకి భద్రత ఇచ్చాడు. అందుకే చెప్పిన జెండా పాత్ర నిన్న ఆపేది ఎవడరా. అది అర్థమైందా జెండా అంటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చివరి క్షణాలలో ఉన్న యేసుక్రీస్తు వారు సమాప్తమైనది అని ఎందుకు చెప్పారా అంటే, సమాప్తం అనేది వస్తుంది కనుక అది రావడానికి ముందు నా గురించిన సంగతి హిస్టారికల్గా ఎవిడెన్స్తో సహా వాక్యములో దాగి ఉన్న లోతులకు వెళ్ళి పిల్లలకి వివరించు. నిన్న ఆపేది ఎవడరా అసలుకి. క్రైస్తవుడు అంటే జెండా పాతేవాడిని క్రైస్తవుడు అంటారు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, 5వ భాగం అయిపోయింది. 6వ భాగం శుక్రవారం, అలా ఒకరోజు నేను. 7వ భాగం చేతుల అంటే చివరి భాగం. మళ్ళీ మనం 6వ మాటకి ప్రయాణం చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన అయిపోయిన తర్వాత మనందరం 1 గంట భోజన కార్యక్రమం ముగించుకున్న తర్వాత 500 పోస్టర్లు ప్రతి మంగళవారం చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఇక్కడికి వస్తారు. ఎటు చూసినా పోస్టర్ కనపడాలి. దాంట్లో మైండ్ పోయే సంగతులు మీకు తెలుస్తుంది, నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కనుక పోస్టర్ల కార్యక్రమం మనం చేయాలి. ప్రతి నెల వస్తాయి, ఆగదు. ఇంకా అది ఇప్పటికే ఆపేశాం. మనం ఎక్కడికి వెళ్ళొద్దు, వాడు కొంపకి ఈడు కొంపకి వడ్డీయద్దు. గృహకల్ప మొత్తం మందే, మనల్ని ఆపేది ఎవరు లేడు ఇక్కడ. కాబట్టి మనం వేసుకుంటూ వెళ్దాం. మనం అంటే ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా ఉన్నాను అక్కడ. కాబట్టి ఈ ప్రాంతానికి మాత్రమే అందించుకుంటూ వెళ్దాం. కనీసం చుట్టుపక్కల నుంచి 4 ప్రాంతాలు కూరగాయలకు వాటికి వీటికి వస్తారు, వాళ్ళు చూస్తారు. కనీసం ఒక కుటుంబమైన ఒక మెసేజ్కి అది దేవుళ్ళకి రావాలి. ఈ ప్రయత్నం అన్నది కొనసాగుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనల్ని ఆపడానికి ఎవడి వల్ల కాదు. అందుకే చెప్పిన సువార్త జీవితంలో ఎన్ని ఎదురైన జెండా పాతే తీరాలి. నక్షత్రం అదే వెలగాలి. నిన్ను ఆపడానికి ఎవడి వల్ల కాదు. ఇంత మొండి ధైర్యం వాక్యంలో ఉన్నది, దేవుడి దగ్గర ఉన్నది. పైనుంచి వచ్చు జ్ఞానం మనకు అండగా ఉన్నది. కాబట్టి జెండా పాతర నిన్ను ఆపేది ఎవడరా అన్న అంశం మనం విన్నాం. దేవుడి ప్రసంగాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమె ప్రార్థించుకుంటాం.